సరే మనం కంటిన్యూ చేద్దాం. దడదలాడించాలి, పాయింట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, దడదలాడించాలి. నేమ్ ఆఫ్ ద అసోసియేషన్ ఆల్రెడీ మనం ఒక 3 వచ్చాయి ప్రపోజల్స్. మూడిట్లో ప్రయారిటీ ఏదో ఇచ్చుకోవాలి మనం. ఎందుకంటే అక్కడ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మన జీమెయిల్ ఐడి ఎలాగైతే అవైలబుల్ ఉందో వాటికే అది అడుగుతుంది అనమాట. ఇంకొక ఇద్దరు వచ్చారా అంటే అర్థం అవ్వలేదు నాకు. చెప్తాను. ఒక ఇద్దరు వచ్చారు. ఇప్పుడు నేమ్ ఆఫ్ ద అసోసియేషన్ కి హాయ్ బావా అందరికీ హాయ్. నరేంద్ర గారు వస్తున్నాడు, లైన్ లో ఉన్నాడు. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే ఫస్ట్ పాయింట్ ఏంటంటే నేమ్ ఆఫ్ ద అసోసియేషన్. ఆల్రెడీ మన వాళ్ళు ఒక 3-4 నేమ్స్ సజెస్ట్ చేశారు. ఈ 3-4 నేమ్స్ లో మనకు నచ్చింది మళ్ళీ మనం డిసైడ్ చేస్తాం. అయితే రిజిస్ట్రేషన్ లో మనం ఆన్లైన్ లో కూడా చేసుకోవచ్చు, మనం ఆన్లైన్ లో చేసుకోవచ్చు. అయితే నేమ్ ఆఫ్ ద అసోసియేషన్ అనేది స్లాట్ ఖాళీగా ఉండాలి. జస్ట్ యాజ్ లైక్ యాజ్ జీమెయిల్ ఐడి ఆల్రెడీ ఉన్న పేరు ఉంటే మనకి అది తీసుకోదు. అలాగే అసోసియేషన్ ఆల్రెడీ ఏదైనా ఆ పేరు మీద అసోసియేషన్ ఉంటే మనకి అది అవైలబుల్ అని చూపించదు. కాబట్టి ఎందుకైనా మంచిది 3-4 చాయిస్లు తీసుకుంటే, ఒకవేళ ఇది కాకపోతే అది కూడా ప్రయారిటీ బేస్ లో మనం తీసుకోవాలి. అవునరా, ఒక్క నిమిషం. మొన్న నువ్వు ఒక పోస్ట్ పెట్టావు కదా, గూగుల్ సెర్చ్ లా చేయొచ్చు, ఒకవేళ నేమ్ ఆల్రెడీ ఉంటే మనకు తెలిసిపోద్ది అని అన్నావు కదా. అవునవును. మరి ఈ సజెస్టెడ్ నేమ్స్ అందులో ఒకసారి చెక్ చేయాల్సింది కదా. ఆల్రెడీ అది నేను మర్చిపోయాను చేయాలి. రిజిస్ట్రేషన్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే సరిపోద్ది, గూగుల్లో కాదు. అంటే యాజ్ లైక్ గూగుల్ ఐడిలా నేను చెప్పాను. registrations.ap.co.in ఏదో ఉంది వెబ్సైట్, అందులో వెళ్ళి మనం సెర్చ్ చేయొచ్చు. ఒకసారి ట్రై చేద్దాం. కానీ మనం సెర్చ్ చేసే ముందు ఫస్ట్ ప్రయారిటీ ఏ నేమ్ ఇవ్వాలి, అది లేకపోతే సెకండ్ ప్రయారిటీ ఏ నేమ్ ఇవ్వాలి అనేది కూడా మనం డిసైడ్ చేసుకోవాలి కదా అని. సో ఎవరు మాట్లాడతారు చేయొద్దండి, నేను చెప్తా. ఎవరు మాట్లాడతారు? నరేంద్ర మాట్లాడు. హలో, వినిపిస్తుందా? మాట్లాడు. అవునరా, నేమ్స్ 2 నేమ్స్ మనోళ్ళు, మనం 3 నేమ్స్ అని అనుకున్నాం కదా బా. అవును. హలో చెప్పా, వినబడుతుంది. 3 నేమ్ అనుకున్నాం కదా, మనం వాట్సాప్ లోనే మెసేజ్ చేసుకున్నాం కదా. 3 నేమ్స్ దాంట్లోనే సజెస్ట్ చేసుకుంటే బెటర్ కదా ఏదో ఒకటి. అదే మళ్ళీ దానికి ప్రయారిటీ ఇచ్చుకోవాలి. 4 నేమ్స్ ఉన్నాయి బాబా, 4 నేమ్స్ కి మళ్ళీ ప్రయారిటీ ఇచ్చుకున్నాం అనుకో, ఫస్ట్ నేమ్ ఏంటి, సెకండ్ నేమ్ ఎలాగా అనేది మనం సెర్చ్ చేయాలి. అది అవునులే, దాంట్లో ప్రయారిటీ 4 ఇవ్వాలి. అంటే ఒకవేళ ఫస్ట్ ప్రయారిటీగా ఒక నేమ్ ఎంటర్ చేస్తాం, అది అవైలబుల్ లేదనుకో నెక్స్ట్ నేమ్ ఏం ఎంటర్ చేస్తాం. అవునవును, తెలుసు నాకు, తెలుసు బావా, అది తెలుసు. వాడు ఉంటే అది అవైలబుల్, వాడి దగ్గర రిజిస్ట్రేషన్ ఉంటే ఫస్ట్ దానికి ఇచ్చేస్తాడు, లేకపోతే సజెస్ట్ చేసిన సెకండ్ దానికి 3rd ఆప్షన్ కి వెళ్తాడు. అది సో మనం ప్రయారిటీ వాటిలో కూడా ప్రయారిటీ ఇచ్చుకోవాలి కదా, నేమ్స్ లో కూడా మనందరూ మాట అనుకుని ప్రయారిటీ ఇచ్చుకుందామని. సో నేమ్ అనే అంశాన్ని పక్కన పెట్టేద్దాం, అది మనం ఎప్పుడైనా డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే. అడ్రస్ ఇక్కడ ఉంది. అడ్రస్ అదే ఒకసారి అడ్రస్ ఏంటి, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా అడ్రస్ మనం ఇచ్చుకోవాలి మన ఫ్రెండ్స్ ది. సొంత ఇల్లు అయితే ఇంకా బెటర్. సునీల్ అడ్రస్ ఇల్లు కాదురా, ఇంటిది ఇవ్వచ్చా? ఇవ్వచ్చు, నో ప్రాబ్లం, మనకేం ప్రాబ్లం లేదు బా. కాదురా, దానికి నాకు డౌట్. ఓన్ హౌస్ రెంట్ హౌస్ పక్కన పెడితే, ఇప్పుడు అడ్రస్ ఇచ్చిన దానికి ఎంక్వైరీ ఏమైనా ఉంటుందా? అంటే ఆఫీస్ లాగా ఉండాలా లేకపోతే ఏంటి అనేసి? అంటే కాదు, వాళ్ళు చెక్ ఒకవేళ ఎంక్వైరీ లాంటిది ఉంటే అట్మాస్ఫియర్ ఆఫీస్ లాంటిది ఏమైనా ఉండాలా? లేదు. ఓకే సరే, అయితే అవసరం లేదు. అడ్రస్ సునీల్ బాబా నీది పర్లేదా బాబా? నేను మ్యూట్ లో ఉంది సునీల్.
వినబట్టలే సునీల్, నేను వినపడుతుంది. ఇప్పుడు వినబడుతుంది. ఇప్పుడు ఓకే వస్తుంది. రావట్లేదు, వాయిస్ రాలేదు. గట్టి మాట్లాడు వినబట్టలేదు. అది వేరే దాంట్లో కూడా ఉందిరా. ఓకే దమర్బాబు నీకు పర్లేదా? ఇచ్చే ఓకే అవుతా బెట్రా. ఓకే డబల్ గడిది ఇచ్చేద్దాం. లొకేషన్ ఆఫ్ ద ఆఫీస్ ఆఫ్ ద ఇదన్నా ఒకటే, అది కూడా నో ప్రాబ్లం. ఎక్కడ ఉందో ఇచ్చేస్తాం. ఏరియా ఆఫ్ ఆపరేషన్స్ ఆఫ్ అసోసియేషన్ అదే ఆంధ్రప్రదేశ్. ఒక్క నిమిషం, కొంతమంది మ్యూట్ లో పెట్టండి, డిస్టర్బెన్స్ వస్తుంది. అది మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడంటే అన్మ్యూట్ చేసి అప్పుడు మాట్లాడచ్చు. అందరిది మ్యూట్ లో పెట్టానా? ఓకే వినపడుతుంది. అదే త్రినాథ్ గడు వస్తున్నాడు అంట, ఒకసారి యాక్సెప్ట్ చేయాడు, ఫోన్ చేశాను, జాయినింగ్ అని వస్తుంది ఆడిది. అదే కనెక్ట్ అవ్వట్లేదు అంటున్నాడు ఆడిది. నేను ఇప్పుడు చేశాను, జాయినింగ్ అని వస్తుంది. యాక్చువల్లీ అంటే భవన్ అది అడ్రస్ వేరే దాంట్లో కూడా ఇచ్చారు, అందుకని అడుగుతున్నాను. ఓకే నో ప్రాబ్లం. ప్రాబ్లం కదా. నాది ఉందిరా, మా ఇంట్లో ఏదైనా ఇవ్వగలను, కాకపోతే ఆధార్ కార్డ్ లో ప్రెసెంట్ అడ్రస్ ఇప్పుడు విజయవాడలో ఉంది. సో అదే ప్రాబ్లం. ఎందుకంటే అడ్రస్ ప్రూఫ్ అన్నది చూపించాలి, ఆధార్ది చూపించాలి కదా, అందుకనే. ఆధార్ కాదు. అవునురా, నాది ఇచ్చేయమంటున్నాను కదరా, ఇంకేంటి ప్రాబ్లమ్? నరేంద్ర గారిది ఇచ్చేద్దాం, అది ఓకే. లొకేషన్ ఆఫ్ ద ఆఫీస్ ఆఫ్ ద అసోసియేషన్ ఓకే. ఏరియా ఆఫ్ ఆపరేషన్స్ అది కూడా ఓకే. నెక్స్ట్ పాయింట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బావా. అది ఇదేముందంటే అసలు దీని మోటో ఏంటనేసి ఇచ్చాడు. ద హర్షభారతి సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఈజ్ వాలంటరీలీ ఆర్గనైజేషన్. మనది కూడా వాలంటరీలీ ఆర్గనైజేషన్, మనంతలో మనం పెట్టుకుంటున్నాం. వాలంటీర్ ఆర్గనైజేషన్, రైట్. And established to serve for all the poorest of the poor and their children, respective of caste, creed or race, in rural and urban slum areas for all districts in state of Andhra Pradesh and national international levels with following ideas. ఇది ఉంది కదా, ఇది ఫర్ ఆల్ డిస్ట్రిక్ట్ అన్నాడు కదా. మనం ఓన్లీ ఫర్ వైజాగ్ అని పెట్టుకుందామా? ఓన్లీ ఇన్ విశాఖపట్నం. పెట్టుకుంటే మేబీ ఫ్యూచర్ లో మనం హైదరాబాద్ లో సర్చ్ చేయాల్సి వస్తే అప్పుడు ఏం చేస్తాం? కరెక్ట్. అది నాకు అదే డౌట్ వచ్చింది. అంటే ఎక్కడైనా హైదరాబాద్ మనం చేయాలనుకుంటే ఎలాగా అంతే. ఏదైనా విపత్తు మనకి ఫండ్ కూడా వస్తుంది. రూరల్ ఏరియాలో కూడా చేస్తే, రూరల్ కూడా పెట్టుకుంటే మనకి ఫండ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే వెళ్ళండి. ఎందుకంటే రూరల్ లో ఎక్కువ ట్రైబల్స్ తర్వాత మాట్లాడితే మళ్ళీ అన్మ్యూట్ చేసుకుంటారు. ఓకే అయితే ఆ పాయింట్ బాగా ఉందనుకుంటున్నా. మన పేరు ఒకటి అక్కడ యాడ్ చేస్తే సరిపోద్ది అనుకుంటున్నా ఓకే కదా? అవును. శివ ఒకసారి అలా కాదు, శివ ఒకసారి మళ్ళీ ఒకసారి చదువు. అది ఇప్పుడు చదివా కదా, అవి ఒకసారి చదువు. హర్షభారతి సోషల్ వెల్ఫేర్ సొసైటీ, దాని బదులు మన పేరు పెడతాం. ఈజ్ ఏ వాలంటరీ ఆర్గనైజేషన్ and established to serve all the poorest of the poor and their children, irrespective of caste, creed or race, in rural and urban slum areas of all districts in our state of Andhra Pradesh and national international levels with the following ideas. Okay. వీలైతే మనం స్టేట్ ఆఫ్ తెలంగాణ కూడా పెట్టచ్చు. ఒకటి ఏంటంటే అక్కడ స్లమ్ అనే వర్డ్ తీసేయాలి. అంటే ఓన్లీ అర్బన్ ఏరియాస్, రూరల్ అండ్ అర్బన్ సరిపోద్దాం. ఓకే స్లమ్ తీసేయాలి. ఓకే తర్వాత నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్స్ అక్కడ ఎలా ఉందో సేమ్ అలాగే కంటిన్యూ చేద్దాం, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అందామా, స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ తెలంగాణ అని పెడదాం. బోత్ అంటే రెండు పెట్టుకోవచ్చు కదా. మళ్ళీ మనం ఎందుకు పెట్టడం అలాగా? లేదు, ఎందుకంటే మనం ఏదైనా ఎవరైనా మాట్లాడతారేమో,
లేదు క్లమ్జీ అవుతుంది. ఎవరు మాట్లాడతారో చేయొద్దండి. 1 by 1. దొంగ మాట్లాడతాడు. దొంగ మాట్లాడు బా. అక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఉంది. నేషనల్ అంటే ఆల్ ద స్టేట్స్ ఇన్ ద ఇండియా. సో మళ్ళీ మనం తెలంగాణ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. క్లియరా? ఓకేనా? ఆ పాయింట్ అయిపోయినట్టే కదా? ఇంకెవరైనా మాట్లాడతారా? అరే నాకు వినిపించలేదు, ఒకసారి చెప్పు. ఒకసారి సరిగా వినిపించలే. అంటే ఈ స్టేట్స్ కోసం ఏదో చెప్పావు కదా, సరిగా వినిపించలేదు. స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్స్ అని ఉంది కదా. సో దానికి మళ్ళీ మనం వేరే స్టేట్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నేషనల్ లో ఎక్కడ మనం ఈ వర్క్ చేసిన ప్రాబ్లం లేదు అనేసి. అదే అంటే మళ్ళీ తెలంగాణ ఆంధ్రాని పెట్టాకన్నా ఆంధ్రాని పెట్టేసి మళ్ళీ నేషనల్ లెవెల్ పెట్టేసి సరిపోతుంది కదా. అంతే. సో ఫస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇప్పుడు మాట్లాడుకున్న దాంట్లో మన పేరు యాడ్ చేస్తే సరిపోద్ది. అందులో స్లమ్ ఏరియా ఒకటి తీసేయాలి, రైట్? ఓకే. ఎవరైనా ఒకసారి చిన్న నోట్స్ రాయండి. నోట్స్ అనిల్ విద్యాగాడు బాగా రాస్తాడు. జస్ట్ ఆ పాయింట్ అక్కడ యాడ్ చేస్తే చాలు. అది చూడు అలా చూస్తాడు విద్యాసాగర్ గారు. విద్యాగాడు సూపర్వైజర్ చూసినట్టు చూస్తున్నాడు కానీ పెన్ను బుక్ తీసుకొని నీట్ గా రాసి పంపించు. అరే విద్యాసాగర్ గారికి మాట్లాడలేదు, అలా ఉండిపోయాడు. అరే వచ్చాడు కదిలాడు. అందరిని మ్యూట్ పెట్టు, ఆడు ఒక్కడే మాట్లాడతారు. అందరిని మ్యూట్ పెట్టు. ఆడ ఆడియో మ్యూట్ లో ఉంది. విజయబాబు నువ్వు మ్యూట్ తీసి మాట్లాడు. ఆడిని ఒక్కటే మ్యూట్ అన్మ్యూట్ చేయరా, సరిపోద్ది. బాబా మాట్లాడు బాబు ఇప్పుడు. ఓకే. అరే వినిపించడం లేదురా. హలో. ఓకే. ఇప్పుడు ఓకే. వినిపిస్తుందా? ఓకే. ఇయర్ ఫోన్స్ నాట్ వర్కింగ్ రా. ఓకే, వెరీ పని చేయట్లేదు. నార్మల్ మాట్లాడి బావా. బాయ్. కాదురా, ఇప్పుడు ఆఫీస్ ఎక్కడ పెడుతున్నారు మన వైజాగ్ లో? ఎవరింటి దగ్గర? ఏంటి దీనికి ఒక స్పెసిఫిక్ ఆఫీస్ అడ్రస్ ఒకటి ఉండాలి కదా. డమర్ సింగ్ నరేంద్ర గారు ఇల్లు. నరేంద్ర గారు ఇల్లు పెడుతున్నారా? పర్లేదు, నో ప్రాబ్లం. ఏదో ఒక అడ్రస్ ఇస్తే సరిపోద్ది బా. అదేలే, కమ్యూనికేషన్ పర్పస్ అంతే. ఓకే, సరే. కాదురా, ఇప్పుడు బైలాస్ లో ఏంటి? అదే బైలాస్ ఆన్లైన్ లో చూస్తున్నాను నేను. కొన్ని వేరేవి హిందూ పేపర్ లో రాశాడు. కరెక్టే బాబా. కానీ అవన్నీ చూస్తే క్లమ్జీ అయిపోద్ది. ఇప్పుడు మన దగ్గర ఉన్న పాయింట్ బై పాయింట్ మనకి నచ్చినట్టు మనం మార్చుకోవచ్చు. అది వింటున్నా. అదే పాయింట్ బై పాయింట్ వెళ్తున్నావు. అది ఓన్లీ ఏపీ అని పెట్టండి, ఇంకెందుకు తెలంగాణ ఇవన్నీ ఇంకా తర్వాత చూసుకోవచ్చు కావాలనుకుంటే. అదే ఆంధ్రప్రదేశ్ పక్కన నేషనల్ లెవెల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ అని పెట్టేద్దాం, సరిపోద్ది కదా. తర్వాత ఎప్పుడైనా యూజ్ అయితే ఆ టైం అంతే. ఏమో చెప్పలేం కదా. ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్ లో ఎవరైనా మనకు ఫండ్స్ డొనేట్ చేస్తే మనం చేయలేం కదా. ఓకే, అయితే ఆర్టికల్ 1 ఒకసారి చూడండి. ఇందులో అంటే మనం ఏ పర్పస్ లో చారిటీ చేయొచ్చు, ఎలాంటి వాళ్ళకి ఉపయోగపడవచ్చు, ఏ ఫీల్డ్స్ లో చేయొచ్చు అని ఇది ఒకటి ఉంటది. ఇది అన్నిటిలో కూడా ఉంటది అనమాట. అన్ని ఆర్గనైజేషన్ అసోసియేషన్స్ లో కూడా ఉంటాయి. అదేలే, ఆర్ట్స్, సైన్స్, ఫిలాసఫీ. పర్పస్ ఆఫ్ అసోసియేషన్ అంటే ఏ రంగాల్లో మనం ఎంకరేజ్మెంట్ ఇవ్వచ్చు అనేసి. సో
సో ఆర్టికల్ నెంబర్ 1 సరిపోద్దని అనుకుంటున్నాను నేను. ఒకసారి ఆర్టికల్ నెంబర్ 1 అందరూ చూసి సరిపోద్దంటే ఇలాగా హ్యాండ్స్ థమ్స్ చేయండి. అంటే ఆడు అందులో మెన్షన్ చేసిన ప్రతి రంగంలో కూడా మనం ఎంకరేజ్మెంట్ చేయొచ్చు. ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్ వచ్చినా మనం దాని రకంగా ఏదైనా కార్యక్రమాలు చేసుకోవడం కానీ ఏదైనా నేచురల్ కాలమిటీస్ అన్ని అందులో అన్ని కవర్ అయిపోయాయి. ఓకే, నేచురల్ కాలమిటీస్ గానీ లేకపోతే పూర్ పీపుల్ ఏమైనా అదేలే ఇందులో ఇచ్చాడుగా యానిమల్ ప్రొటెక్షన్, డెవలప్మెంట్ రీసెర్చ్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్, పొలిటికల్ అవేర్నెస్, క్రాఫ్ట్స్, రూరల్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్, సైన్స్, స్పోర్ట్స్, యోగా, మెడిసిన్ అండ్ హెల్త్, ఇవన్నీ కూడా ఉన్నాయి యాక్టివిటీస్. అంటే ఆ టైం కి సంబంధించిన యాక్టివిటీస్ ఏమైనా చేయాలనుకుంటే వి కెన్ డూ. సో ఆర్టికల్ నెంబర్ 1 ఓకే. సో 5 minutes లో ఇది క్లోజ్ అయిపోద్ది. 5 minutes లో ఇది క్లోజ్ అయిపోద్ది. నువ్వు పెట్టుకో, నువ్వు పెట్టుకో. నేను పంపిస్తాను గ్రూప్ లోని, అందులో జాయిన్ అవ్వండి అందరూ. ఇది 40 minutes క్లోజ్ అయిపోద్ది. దొంగగాడు ఆ చాట్ లో పెడతాడు. చాట్ లో మన గ్రూప్ లో పెడతాను, వాట్సాప్ గ్రూప్ లో. మళ్ళీ చాట్ లో పెట్టి బావా, ఈ చాట్ లో పెట్టు. ఇందులోనే చాట్ లో పెట్టి సరిపోద్ది. ఇది క్లోజ్ చేస్తున్నది ఓపెన్ అవుతుంది రా. నేను ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాను కదా. నీది ఫోన్ లో చేయ బావా. సరే చూద్దాం, ఫస్ట్ కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ ఇది 5 minutes లో క్లోజ్ అయిపోద్దిరా. సరే ఏం చెప్తున్నాను, అలాగే సరే నువ్వు క్లోజ్ చెయ్యు. క్లోజ్ చేసి నువ్వు పెట్టు. ఈలో ఇది కంటిన్యూ అవుద్ది. అందరూ మళ్ళీ ఆ గ్రూప్ క్లిక్ చేయండి. ఓకే మన గ్రూప్ లో కనెక్ట్ అవ్వండి. సో ఆర్టికల్ నెంబర్ 1 ఈజ్ ఓకే. ఓకే బావా, ఇంకోటి ఏంటంటే ఈ గ్రూప్ లో పెట్టింది నేను చాట్ లో పెడతాను. అందరూ మీరు లైన్ లో ఉండండి, ప్రాబ్లం లేదు. ఓకేనా? నెక్స్ట్ పాయింట్, ఆర్టికల్ 2. The rules and regulations of society shall be detailed here under. Rules and regulations. అది ఎలా ఉందంటే, ఫర్ ద ప్రెసెంట్ ఇఫ్ ఎనీ change or changes in them required, they will be adopted by majority of vote of members, keeping in the view of Registration Association Act. అది అసోసియేషన్ యాక్ట్ ఉంది, అది అందే ఒకటే. The relevant changes will be intimated to the concerned authorities with a copy of act, will same exhibited by the association notice board for already referenced the members. సెక్షన్ 12 అంటే మనం కిందన ఇచ్చుకుంటాము. సెక్షన్ 12 లో ఏదైతే ఇచ్చుకుంటామో దాని ప్రకారం చేయాల్సి ఉంటది. చూసారా? ఆర్టికల్ 2 ఏమంటున్నాడంటే, రూల్స్ రెగ్యులేషన్స్ మనం ఏమైనా మార్చాలనుకున్నా, లేదంటే ఆల్రెడీ ఉన్న బైలాస్ నే మనం ఏం చేంజ్ చేయాలనుకున్నా, అందరికి వినపడుతుందా? విజయగాడు మిస్ అవుతున్నాడు. విజయగాడు చేంజ్ చేయాలనుకున్నా మెజారిటీ ఓట్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఓకే అంటేనే మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఇచ్చేయగలం. దొంగగాడు ఏది పెట్టారా? అంటే ఇప్పుడు మినిమం ఎంతమంది మెజారిటీ ఏమైనా ఇచ్చాడా, లేకపోతే అందరూ ఇవ్వాలా? ఒక 50 మంది ఉన్నారనుకో, ఒక 20 మంది ఇస్తే ఓకేనా, లేకపోతే 50 మంది కూడా ఇవ్వాలా? మెజారిటీ అంటే ఇప్పుడు ఎలక్షన్ లాగా బావా. అదేరా, 50 మందిలో 30-20 ఉంటే 30 మెజారిటీ కదా, అంతే కదా? అంతే, ఎలక్షన్ లో అంతే. 26-24 అంతే. 26 మంది వచ్చిన మెజారిటీయే. అదే అంతే. అర్థమైంది. ఓకే. 50లో 26 మెంబర్స్ వచ్చినా మెజారిటీ కింద లెక్క కన్సిడర్ చేస్తారు. ఇది కంటిన్యూ అయిపోతుంది. 40 minutes అయినా కంటిన్యూ అయిపోతున్నట్టుంది గ్రూప్. ఇది కంటిన్యూ చేయి. కంటిన్యూ అవుతుందిలే, కంటిన్యూ చేయి. అయిపోతుంది కదా, చూద్దాం. 10 minutes లో అవుతుంది. 10 minutes కంటిన్యూ అయిపోద్ది. సో
సెకండ్ గ్రూప్ ఈజ్ ఓవర్. సెకండ్ గ్రూప్, సెకండ్ ఆర్టికల్ 2 అంటే అందులో కొన్ని టెక్నికల్ వర్డ్స్ ఉన్నాయి. సో మీరు కంగారు పడకండి. అదేంటంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ యాక్ట్ అన్నమాట అది. ఆ ప్రకారం ఎవరైనా చేంజ్ చేసుకుంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఉంటేనే అది చేంజ్ అవుతుందనేసి అది. సో దానిలో మనం చేంజ్ చేయాల్సిన అవసరమే లేదు, చేంజ్ చేయకూడదు కూడా. విజయసాగర్ది కట్ అవుతుంది వాయిస్. సునీల్ నీ నీ పిక్ కనబడటం లేదు. నరేంద్ర నీ పిక్ కనబడటం లేదు. రే నా సిగ్నల్ లేదు లేరా, కనిపించదు. చెప్పు, వినిపిస్తుంది. నేను వినిపిస్తుంది నాకు. ఓకే ఓకే ఇయర్ ఫోన్స్ లేక చెవి దగ్గర పెడుతున్నా. డిస్టర్బెన్స్ గా ఉంటుందని చెప్పి అంతే మ్యూట్ పెట్టాను. ఓకే 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 అయితే ఆర్టికల్ 2 ఈజ్ ఓకే నో. ఓకే, 3 అది మనం డ్రాఫ్ట్ వర్క్ చేసేటప్పుడు మనం మార్చుకోవచ్చు. ఆర్టికల్ 2 లో మనం మార్చాల్సిన అవసరం లేదు. ఓకే, సో మూవింగ్ ఆన్ 3, ఆర్టికల్ 3. ఆర్టికల్ 3 ఏంటంటే సర్టిఫికేట్ that the association has been formed with no profit motive through commercial activities involved in its working. Certified that association would not engage with any agitational or trade union activities to ventilate grievances, and certified that the office bearers are not from the funds of association. ఇది కూడా సరిపోయింది అనుకుంటున్నా. ఎవరైనా మాట్లాడతారా? బాగా ఎవరైనా మాట్లాడతారంటే మాట్లాడండి. ఇదేం లేదు, మన అసోసియేషన్ ఏం సర్టిఫై చేస్తుందంటే ఇందులో ఉన్నోళ్ళు ఎటువంటి లాభాపేక్ష లేకుండా వర్క్ చేసుకుంటున్నారు, అదో పాయింట్. ఇందులో ఉన్నోళ్ళు ఎటువంటి ట్రేడ్ యూనియన్స్ కి సంబంధించిన వాళ్ళు కాదు, లేకపోతే ఆ ట్రేడ్ యూనియన్ సంబంధించిన యాక్టివిటీస్ చెయ్యరాదు, అదొకటి. ఓకే, తర్వాత ఆఫీస్ బ్యారర్స్ అనేవాళ్ళు మన ఇందులో ఆఫీస్ బ్యారర్స్ అంటే మనం ఎంచుకుంటాం కదా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, చైర్మన్, సెక్రటరీ అలాంటి ఉంటారు కదా. ఈ ఆఫీస్ బ్యారర్స్ అనే వాళ్ళకి దీనిలో ఉన్న ఫండ్స్ తో ఎటువంటి సంబంధం ఉండదు. అంటే కొంతమంది ఇందులో ఉన్న అమౌంట్ ని శాలరీ కూడా వాడుకుంటారు. అది ట్రస్టీలు కొన్ని పెద్ద పెద్ద ఫర్మ్స్ ఉంటాయి, ఫర్మ్స్ రిజిస్ట్రేషన్ వాటిల్లో చైర్మన్ కి శాలరీ ఇచ్చుకోవడం, సెక్రటరీకి శాలరీ ఇచ్చుకోవడం ఉంటది. సో మనది ఏంటంటే ఈ ఫండ్స్ తో ఎటువంటి సంబంధం లేదు, అది. ఓకే, నెక్స్ట్. అంటే నా ఇందులో ఒక డౌట్ ఉంది. చెప్పా. నువ్వు శాలరీ లేదని ఓకే బాగానే ఉంది. అంటే ఫ్యూచర్ లో ఒక వర్క్ ఎక్కువైతే వాడికి ఎంతో కొంత ఇవ్వడం ఏమైనా ఉంటుందా? అది వర్క్ పక్కాని కాదు, అది రెజల్యూషన్ బట్టి వాడికి రెమ్యూనరేషన్ కింద వచ్చారా? ఎస్ ఎస్, అది మనం వర్క్ బట్టి మన బయోలాస్ ని అమెండ్ మార్చుకోవచ్చు. అదే అంటే ఇప్పుడు అడగకపోతే తెలియదు కదా, అందుకే అడుగుతున్నాను. కరెక్ట్, వెరీ గుడ్ బాబా. ఇందులో మెంబర్షిప్ ఫీజు ఏమైనా పెడతారా? అదే బాబా, అది కూడా వస్తుంది ఆర్టికల్, దాంట్లో కూడా ఉంది, మనం అక్కడ డిస్కస్ చేసుకుందాం ఒకసారి. సరే సరే, కంటిన్యూ. ఆ పాయింట్ కూడా ఉంది. సో ఆర్టికల్ నెంబర్ 3 ఇస్ ఓకే. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 4, ఏరియా ఆఫ్ ఆపరేషన్. ఒక్కసారి చదవండి. అంటే ఇది ఎక్కడెక్కడ ఏ ఏరియాలో మనం చేయాలనుకుంటున్నాం. ఇది సేమ్ అంతే, విత్ ఇన్ విశాఖపట్నం అండ్ అదర్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నేషనల్ అండ్ అబ్రాడ్. ఓకే, ఫర్ ప్రెసెంట్ ద ఆఫీస్ ఇస్ ఫంక్షనింగ్ అట్, ఇక్కడ హైదరాబాద్ బేస్ మీద ఉంది, ఇది మన విశాఖపట్నం బేస్ మీద. కరెంట్లీ వర్కింగ్ స్టేషన్ అయితే మనం వైజాగ్ పెట్టండి. అదే అది అంటే ఆల్ ఓవర్ ఏపీ అండ్ నేషనల్ వైడ్ కూడా ఉంటే బెటర్. అంతే, అందులో రాసింది బాబా. మళ్ళీ మనం మార్చుకోలేము. లేదు బాబా, ఒకసారి నువ్వు 4th పాయింట్ చూస్తా ఉండు. వీడు అంటే ఈ వెల్ఫేర్ అసోసియేషన్ హైదరాబాద్ బేస్డ్ది, మనం వైజాగ్ బేస్డ్ మీద తెచ్చుకుంటాం అంతే. అదే అంటున్నాను, మెయిన్ సెంట్రిక్ ఫంక్షన్ స్టార్ట్ చేస్తే బెటర్. అదే 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 మనం చేయాలనుకునే దానికి ఈక్వల్ గా ఉన్నాయి రూల్స్, కాబట్టి మనం అది ఫాలో అవుతున్నాం. ఏమైనా మార్పు చేసుకోవచ్చు.
పేర్లు మార్చుకుంటాం అదే అంతే. అదే పేర్లు మార్చుకుని ఏమైనా ఇంక మార్పులు చేర్పులు చేయాలంటే చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ బి పాయింట్, ఫర్ ద ప్రెసెంట్ ద ఆఫీస్ ఫంక్షనింగ్ అట్, ఇక్కడ హైదరాబాద్ ఉంది, మనం వైజాగ్ లో పెట్టుకుంటాం. అండ్ యాజ్ వెన్ నెసెసిటీ అరైజెస్ ద ఆర్గనైజేషన్ కెన్ బి షిఫ్ట్ టు ఇట్స్ ఆఫీస్ టు ఎనీ ప్లేస్. మనం అది కూడా మార్చుకోవాలి. అంటే నరేంద్ర గారు ఒకవేళ అక్కడ అవ్వకపోతే అక్కడ నుంచి ఏదైనా ప్లేస్ కి మనం షిఫ్ట్ అవ్వచ్చు ఆఫీస్ అడ్రస్ అనేది. అలాగే ఒకవేళ ఇంకా మంచిగా ఉంటే వేరే ప్లేసెస్ లో కూడా న్యూ బ్రాంచెస్ మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, ఉండు, దొంగ గారు ఫోన్ చేస్తున్నాడు. దొంగ చెప్పరా, ఇది కంటిన్యూ అయిపోతుంది బాబా, నువ్వు కంటిన్యూగా వచ్చా ఇందులోకి. నేను ఇంకా యాడ్ చేయలేదు, ఇప్పుడు యాడ్ చేశాను చూడు. ఇది కంటిన్యూ అయిపోతుంది, ప్రాబ్లం లేదులే. ఓకే, ఆ పాయింట్లని మీకు అర్థమైంది కదా? అంటే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్, కొత్తగా ఆఫీస్ అయితే మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలా? కాదు, ఓన్లీ అడ్రస్ మారుస్తాం అంతే. ఓన్లీ అడ్రస్ మారుస్తాం. అలాగే ఒకవేళ మన ఆర్గనైజేషన్ కానీ మంచి రిజల్ట్స్ చూపిస్తుందంటే వేరే డిస్టిక్ ఒక అసోసియేషన్ చెప్పిన కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. లేదంటే హైదరాబాద్ లో ఒక అసోసియేషన్, ఇంకా మంచిగా ఉంటే అబ్రాడ్ లో కూడా ఏదైనా ఒక అసోసియేషన్ మనం అంటే ఆఫీస్ ఓపెన్ చేసుకోవచ్చు. విజయసాగర్ మాట్లాడుతున్నాడు. విజయసాగర్, బాగా వినపడుతుందా? బాగా చెప్పవా? వినిపిస్తుందిరా. ఓకేనా? ఫోర్త్ పాయింట్ అది ఓకేరా, అది ఓకే, ప్రాబ్లం లేదు. ఓకే, ఫిఫ్త్ పాయింట్ షిఫ్ట్ చేసుకునే ప్రొవిజన్ ఉండాలి. అంటే అవన్నీ కూడా మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం జరుగుతుంటాయని. అంటే ఇప్పుడు మనం అలా కదరా, మధు అంటే ఇప్పుడు మనం షిఫ్ట్ చేసిన దానికి ప్రతిదానికి ప్రూఫ్ అని ఉండాలా, లేకపోతే మామూలుగా షిఫ్ట్ చేసుకుని అడ్రస్ ఇచ్చుకుంటే సరిపోతుందా అని? అంతే, ప్రూఫ్ ఉండాలి, ప్రతిదానికి ప్రూఫ్ ఉండాలి. ఓకే సరే, ప్రతిదానికి ప్రూఫ్ ఉండాలి. సో నౌ కమింగ్ టు ఫిఫ్త్, ఇప్పుడు మెంబర్షిప్. దీని గురించి మనం అందరం కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ పాయింట్ మీద దొంగ ఎవరైనా రాస్తున్నారా, నోట్ చేస్తున్నారా బుక్ లోని? నేను చేస్తాను, ఒక నిమిషం. అరే విద్యగాడికి చెప్పా, రాయమంటే బాగుండేమో, రాస్తున్నట్టున్నాడు, అడుగు ఒకసారి. నేను రాయట్లేదు. నో ప్రాబ్లం, నేను చేస్తానులే. నాకు ఇయర్ ఫోన్స్ లేవు. ఓకే, నో ప్రాబ్లం. ఒక్కసారి ఫిఫ్త్ పాయింట్ వరకు, ఫోర్త్ పాయింట్ వరకు రివిజన్ చేసుకుందాం. నేమ్ అనేది మనం ఆలోచిద్దాం. ఓకే, నేమ్ విల్ బి డిస్కస్డ్ అని రాస్తానా. సెకండ్ పాయింట్ అడ్రస్, నరేంద్ర గడ్ హౌస్ అడ్రస్. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏమి ఇచ్చుకున్నాం, అంతే కదా. ఏరియా ఆఫ్ ఆపరేషన్స్ అవన్నీ కూడా వైజాగ్, లొకేషన్స్ అన్ని కూడా వైజాగ్, ఆంధ్రప్రదేశ్, నేషనల్, ఇంటర్నేషనల్, అంతే. సెకండ్ ఆర్టికల్ నెంబర్ 2 కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మనం ఫాలో అయిపోతాం. ఆర్టికల్ 3 సర్టిఫికేట్ మనం ఏం చేస్తుందో నాన్ ప్రాఫిట్ అవన్నీ ఓకే. ఆర్టికల్ 4 సర్టిఫికేట్ ఎలా వస్తుంది? సర్టిఫికేట్ అంటే మనం దేని సర్టిఫై చేస్తున్నాం అనేది, ఆ పాయింట్స్ సర్టిఫై చేస్తున్నాం అని. సునీల్ మిస్ అయిపోయాడు అని, సునీల్ ఏం కనపట్లేదు. ఓకేనా? కనబడకపోయినా వినబడుతున్నాను కదరా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మెంబర్షిప్. వాడి సీక్రెట్లు బయటపడిపోతాయని దాచుకుంటున్నాడు అంతే. సరే ఓకే, క్లోజ్ చేసి మ్యాటర్ క్లోజ్ చేసి చెప్పండి. ఆర్టికల్ నెంబర్ 5 మెంబర్షిప్ గురించి కొంచెం డిస్కస్ చేయాలి.
ఏం చేద్దాం, మెంబర్షిప్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని పెట్టేద్దాం. మెంబర్షిప్ అయితే ఇందులో పాయింట్స్ ఏమున్నాయంటే 2 పాయింట్స్ ఉన్నాయి. అంటే అబౌవ్ 21 ఇయర్స్ పైబడిన ఎవరైనా కానీ ఇందులో జాయిన్ అవ్వచ్చు అన్నారు. మనం ఏం రాసుకుంటాం అంటే అబౌవ్ 21 ఇయర్స్. బట్ కండిషన్ ఏంటంటే మినిమం 18 బావా, బావా విజయ్ మినిమం 18 కదా మామూలుగా. ఓకే 18 అయినా పెట్టుకోవచ్చు. మార్చినట్టున్నాడు కదా మళ్ళీ. లేదు 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 ఆ, బావా 18 ఇయర్స్ అంటే అడల్టరీ వచ్చేస్తుంది బావా, అడల్టరీ వస్తుంది. వీడు 21 పెట్టుకున్నాడు, వీడు 21 పెట్టుకున్నాడు. మనం ఎంతైనా పెట్టుకోవచ్చు, 18 20 21 ఏదైనా పెట్టుకోవచ్చు. అదేలే అదే 21 బెటర్లే, 21 బెటర్. 21 అయితే మెచ్యూర్డ్ గా ఉంటారు, కొంచెం ఆలోచించండి. మెచ్యూర్డ్ అదే బెటర్, అదే బెటర్. అంటే మళ్ళీ అరే 18 అంటే ఇప్పుడు 18 అంటే ఎవరుంటారు, నువ్వు చేసేస్తావు గానీ ఇప్పుడు ఎవరున్నారు మన స్కూల్లో? మన స్కూల్ నుంచి బయట నన్ను మర్చిపోకండి రా. ఎవరైనా జాయిన్ అయితే 16 బావా. నేను స్వీట్ 16 అండి. అదే చెప్తున్నాను. అంటే సరే, 18 అంటే కంటిన్యూ present అది కాదురా. ఇప్పుడు రేపు పొద్దున్న మన గ్రూప్ లో యాడ్ చేయాలనుకున్నా, మన గ్రూప్ లో జాయిన్ అవ్వాలనుకున్నా, ఎంతూసియాస్టిక్ గా ఎవరైతే ఉన్నారో మన స్కూల్లో ప్రెజెంట్ చదువుతున్న వాళ్ళు రేపు పొద్దున్న జాయిన్ అవ్వచ్చు కదా మన దగ్గర. ఓకే నో ప్రాబ్లం. 18 అంటే మేబీ 18 పెట్టుకున్నారా, నో ప్రాబ్లం. మనకి ఎక్కువ మంది ఉన్నా లేదు, ఓటు హక్కు ఇస్తున్నారంటే మాక్సిమం మన అందరూ అబౌట్ 21 రా, మనకు పర్లేదు. కానీ 18 పీపుల్ అంటే ఇప్పుడు మన స్కూల్ ప్రజెంట్ చదువుతున్న రేపు పొద్దున జాయిన్ అవ్వాలని విల్లింగ్ ఉంది అనుకో, వాళ్ళకంటూ ఒక అవకాశం ఉంటది. అందుకని ఓకే అయితే ఏజ్ కండిషన్ 18 ఇయర్స్ అని పెడతాను ఫర్ మెంబర్షిప్. ఏజ్. కానీ ఇక్కడ ఇంకోటి ఉంది. హలో నరేంద్ర చెప్పా, 21 అయితే బెటర్ రా. మరి విద్య గారు చెప్పింది కూడా కాదు, వాడు కూడా ఒక్క నిమిషం నరేంద్ర గారు మాట్లాడారు. నరేంద్ర గారు మాట్లాడారు. 18 కన్నా 21 అనేది ఆలోచించగల శక్తి ఉంటది. 21 కి ఏది మనం కరెక్ట్ చేస్తున్నామా లేదా. మనం మళ్ళీ 18 కనుకో ఆడు వెళ్ళిపోయాను కదా, మళ్ళీ దాంట్లో ఎందుకు, వేరే పని ఉంది కదా మనకి అన్న థాట్ ఉంటది. 21 అనుకో ఆడికి ఒక మెచ్యూరిటీ వస్తుంది ఆ టైంకి. కొంచెం మన ఇది చేస్తూ ఇది చేయగలంలే, పర్వాలేదు ఏదైనా వర్క్ చేసినా అని. సరే మిగతా వాళ్ళు కూడా ఒకసారి ఎస్ఆర్ చెప్పండి. 18 ఎవరెవరు అంటున్నారు చెప్పండి. 18 నాకు 21 బెటర్ అనిపిస్తుంది. నాకు ఎందుకంటే ఆడ అన్నది కరెక్ట్, నరేంద్ర గారు అన్నది కరెక్ట్ పాయింట్. అది 21 బెటర్. విజయబాబు 21 పెడతారా? సరే ఆలోచించండి ఏది బెటర్ అవుతుంది. కానీ నా ఉద్దేశం ఏంటంటే పొద్దున కొంచెం వైడ్ గా మెంబర్స్ ఎక్కువ మంది జాయిన్ అవుతారు. మనం ఏంటి వాళ్ళతో మనం ఏం చేయించారా, మన స్కూల్లో యాక్టివిటీస్ చేయించడానికి. లేకపోతే ఇంటర్మీడియట్ అయిపోద్ది. అవును బావా, నేననేది అరే 18 అంటున్నావు కదా, 18 ఇస్ ద బెస్ట్ ఏజ్, పర్లేదు. నేననేది 18 అంటే అక్కర్లేదు బావా. అవును వాళ్ళకి కూడా మనం వెయిట్ చేస్తలేదు. వాళ్ళకి కూడా మనం వెయిట్ చేస్తున్నాము. అదే బాబా, మనకు వాళ్ళకి 18 అనేది కూడా ఆ ఏజ్ లో మనం వాళ్ళకి కూడా ఏమనిపిస్తుంది అంటే మనం వెయిట్ చేస్తున్నాం అనేది ఒక క్లారిటీ ఉంటది. 18 కి అంత ఎఫెక్టివ్ గా ఉండదేమో. 21 ఏజ్ అనుకో మనం చేస్తుంది మనకు అర్థం అవుతుంది, ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయగలం మనం ఏం చేస్తున్నామో. ఇంకోళ్ళని ఎవరినైనా జాయిన్ చేసుకునే మినిమం ఒక డిగ్రీ హోల్డర్ లా ఉంటాడు కదా, అది పర్లేదు. అరే 18 అయినా పర్వాలేదు. అంటే నేను చెప్పేది నా ఒపీనియన్ చెప్పాను అంతే. నాకు కూడా 21 బెటర్ అనిపిస్తుంది. నాకు కూడా క్వాంటిటీ కన్నా క్వాలిటీ ఇంపార్టెంట్, అది వాడి పాయింట్. అది అంటే వాడు ఏం చేస్తున్నా అనేది ఆడికి ఒక క్లారిటీ ఉంటది. ఇంకెవరికైనా చెప్పడానికైనా ఎవరినైనా జాయిన్ చేసుకోవడానికైనా ఒక క్లారిటీ ఉంటదని అంతే, అంతకు మించి 18 అంటే చనుకుంటారు లెక్క తీసేస్తారు అంటే. అది ఓకే డిస్కషన్ ఆపేద్దాం. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ 21 పెట్టాం. ఇంకో కండిషన్ ఏంటంటే ఈ షుడ్ బి స్టూడెంట్ ఆఫ్ SAS. కరెక్ట్. ఓకే ఓకే డన్, సూపర్. ఫస్ట్ కండిషన్ ఏజ్, సెకండ్ కండిషన్
షుడ్ బి స్టూడెంట్ ఆఫ్ ఎస్ఏఎస్. టీచర్స్ ఏమైనా యాడ్ చేసుకుందామా? టీచర్స్ వాళ్ళ ఒపీనియన్ తెలుసుకుని మనం యాడ్ చేస్తే బాగుంటది. లేదంటే ఎవరైనా పర్వాలేదు. బావా ఇక్కడ They are టీచర్స్ voluntarily స్టూడెంట్స్ అని ready. కాదురా, టీచర్స్ స్టూడెంట్స్ అని కాదు. ఎవరైతే మన స్కూల్ నుంచి లెఫ్ట్ అయ్యారో వాళ్ళందరికీ ఇందులో ఉండాలి. వాళ్ళు జాయిన్ అవ్వాలని వాళ్ళకి కుతూహలం ఉంటే మనం యాడ్ చేసుకుంటాం అంతే. అంటే చారిటీగా వాళ్ళు వర్క్ చేయాలి, చారిటీగా ఇందులో పార్టిసిపేట్ చేయాలి, మన తాలూకు చారిటీ యాక్టివిటీస్ మనం చేసే కార్యక్రమం అన్నిటిలో స్వతహాగా వాళ్ళకి చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే వీ కెన్ జాయిన్ దెమ్. అంటే ఏదైనా కండిషన్ ఉండాలి కదా, అంటే మన స్కూల్ నుంచి చదువుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చా లేదంటే అదర్ దాన్ నాన్ ఎస్ఏఎస్ కాదు బావా, నాన్ ఎస్ఏఎస్ బ్యాచ్ ని మాత్రం మనం ఇందులో ఇంక్లూడ్ చేయకూడదు. అది ఓకే, నో ప్రాబ్లం. నాన్ ఎస్ఏఎస్. ఓకే, నేను మాట్లాడుతాను చూడండి. ఇప్పుడు టీచర్స్ పని చేస్తున్నారు, వాళ్ళు వేరే స్కూల్లో చదువుకొని వచ్చి ఇక్కడ మన దగ్గర పని చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళని అది వద్దు. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? టీచర్స్ మన స్కూల్లో చదువుకుని టీచర్స్ అయిన వాళ్ళు అయితే పర్లేదు కానీ బాబా, మన స్కూల్లో చదివి అంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ అవ్వచ్చు కదా. ఓకే, సో ద ఫస్ట్ అంత ఇది రాదు. సో ద ఫండమెంటల్ కండిషన్ ఏంటంటే షుడ్ బి స్టూడెంట్, ఫార్మల్ స్టూడెంట్ ఆఫ్ ఎస్ఎస్. ఓకే, అతను ప్రెసెంట్ టీచర్ అవ్వచ్చు, స్టూడెంట్ ఆర్ ఎనీ రిలేషన్ విత్ ఎస్ఏఎస్. ఓకే ఓకే బాబా, షుడ్ బి స్టూడెంట్ ఆర్ ఎనీ రిలేషన్ విత్ ఎస్ఏఎస్. ఎనీ రిలేషన్ అంటే 3 to 4 years. అలాగైతే మళ్ళీ కష్టం అవుద్ది బావా. దొంగ మాట్లాడతాడు. ఎవరైనా సరే ఎస్ఏఎస్ లో మినిమం 1 year స్పెండ్ చేసిన వాళ్ళు స్టూడెంట్ అవ్వని, మాస్టర్ అవ్వని, ఎవరవని, ఎస్ఏఎస్ లో మినిమం 1 year ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. సో కండిషన్ ఎలా రాద్దాం అయితే మరి? అదేరా, ఒక్క నిమిషం కాదు బావా, ఒక్క నిమిషం ఆగండి, నేను చెప్తాను. ఇప్పుడు సపోజ్ టీచరే అన్నారు, టీచర్ అయినా సరే మన ఎస్ఎస్ స్టూడెంట్ అయ్యి ఉండాలా లేకపోతే మినిమం 1 year ఉండాలా అడుగుతున్నాను. అది మినిమం 1 year ఎస్ఎస్ లో పనిచేసిన వాళ్ళు ఉండాలి. ఓకే, ఎస్ఎస్ లో చదివి అవసరం లేదు కదా. అరే ఎస్ఏఎస్ స్కూల్ తోని ఎవరికైతే లింక్స్ ఉన్నాయి మినిమం కనీసం అదే వాడు అంటున్నాడు కదా 1 year 2 years 3 years అని పెట్టుకుంటే అలాంటి వాళ్ళు మనం యాక్సెప్ట్ చేయొచ్చు. మన స్కూల్ తో లింక్ ఉండాలి వాళ్ళకి. సార్ అవ్వచ్చు, ఎవడైనా అవ్వచ్చు, బట్ ఏంటంటే స్టూడెంట్స్ కి అయితే వాళ్ళకి అఫెక్షన్ ఉంటది. ఓకే, అయితే నేను చెప్తాను చూడండి. కండిషన్ షుడ్ బి ఫార్మర్ స్టూడెంట్ ఆఫ్ ఎస్ఏఎస్ ఆర్ ఎనీ రిలేషన్ విత్ ఎస్ఏఎస్ 1 year or more than 1 year. మినిమం 1 year. 1 year అంటే వాళ్ళు అంత రాదు బాబా, ఫీలింగ్ రాదు నాకు తెలిసి. అంటే మినిమం 1 year కే వాళ్ళకి మనతో ఎఫెక్షన్. మినిమం 3 years పెడితే వాడు 8th నుంచి జాయిన్ అయినా మనకి 8th 9th 10th అలా ఉంటది కదా. కొంతమంది కండిషన్ మీకు అర్థం అవ్వలేదు. స్టూడెంట్ 10th class చదివిన స్టూడెంట్ అనేవాడు ఫార్మర్ స్టూడెంట్ లాగానే వస్తాడు. సో ఇక్కడ మనం డ్యూరేషన్ ఎవరికి పెట్టామంటే ఎవరైనా టీచర్ కొత్త టీచర్ వచ్చి జాయిన్ అయ్యారు అనుకో, వాళ్ళు 1 year మన స్కూల్లో పనిచేస్తే చాలు. టీచర్ అవ్వచ్చు, అటెండర్ అవ్వచ్చు, స్టూడెంట్ కాదు ఓన్లీ టీచర్. స్టూడెంట్ అనేవాడు 6 నెలలు చదివినా గానీ ఆడు ఫార్మర్ స్టూడెంట్ మన స్కూల్లో. ఫార్మర్ స్టూడెంట్ అంతే. ఎవరైనా టీచర్ 1 year. సో ఈ పాయింట్ ఏంటంటే షుడ్ బి ఫార్మర్ స్టూడెంట్ ఆఫ్ ఎస్ఏఎస్ ఆర్ ఎనీ రిలేషన్ విత్ ఎస్ఏఎస్ మినిమం 1 year రిలేషన్. 1 year రిలేషన్ అంతే. డన్, ఎక్సలెంట్. ఓకే. నరేంద్ర గారు ఏదో మాట్లాడుతున్నట్టున్నాడు, కనిపించట్లేదు. మాట్లాడతావా? నీ వాయిస్ ఏం వినిపించలేదు ఇప్పుడు వరకు. వినిపించలేదా? మళ్ళీ ఒకసారి చెప్పు. కండిషన్ అంటే బావా ఇక్కడ ఏజ్ గురించి వచ్చింది, ఎన్ని ఇయర్స్ అబోవ్ ఏజ్ తీసుకుందని వచ్చింది. సో 21 years ఏజ్ అయిపోయింది, అది చెప్తా కదా, అది అయిపోయింది. తర్వాత ఎవరిని మనం యాడ్ చేసుకోవాలి, సభ్యులుగా ఉంచుకోవాలంటే దానికి 2 కండిషన్స్ చెప్పుకున్నాం. ఒకటి ఏంటంటే ఫార్మర్ స్టూడెంట్ అయి ఉండాలి. ఎస్ఏఎస్ ఫార్మర్ స్టూడెంట్ అయి ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే
ఎనీ రిలేషన్ అంటే టీచర్ అవ్వచ్చు, అటెండర్ అవ్వచ్చు, లేకపోతే ప్రిన్సిపల్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. మినిమం 1 year పనిచేస్తే మినిమం 1 year రిలేషన్ ఉంటే సరిపోతుంది. జాయిన్ SAS తో 1 year రిలేషన్ ఉండాలి. ఎనీ అంతే, ఎనీ అంతే. డెసిగ్నేషన్ ఏదైనా పర్లేదు. అది కూడా క్లారిటీ ఓకే చెప్పు. బా. 1 year అని మనం Contract. అంటున్నాం, విద్యగాడు 3-4 years ఉండాలంటున్నాడు. ఎందుకు 1 year పెట్టుకుందాం, ప్రాబ్లం సభ్యులుగా ఉండడానికి ఏం పెద్ద ప్రాబ్లం అంటే అంటే ఈడు వినలేదు అంటున్నాడు కాబట్టి నేను చెప్తున్నాను అదే అంతే. ఓకే. అది విద్యగాడు 3 or 4 years అంటున్నారు, మనం 1 లేదు, year ఆడు కూడా 1 year ఆడు కూడా 1 year ఒప్పుకున్నాడు రా. సో నో ప్రాబ్లం. ఇక్కడ క్లోజ్ చేద్దాం మెంబర్షిప్. ఇప్పుడు సరే, ఓకే ఇప్పుడు ఓకే. ద మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే ద మెంబర్షిప్ అడ్మిషన్ ఫీ అన్నాడు. అడ్మిషన్ ఫీ మనం ఏం తీసుకుందామా? ఓకే. అంటే నా ఇందులో కూడా ఒక పాయింట్ పెట్టొచ్చు, నా ఒపీనియన్. చెప్పు ఓకేనా కాదు మీరు చెప్పండి. చెప్పు. ఒకవేళ ఎస్ఏఎస్ ఫార్మర్ స్టూడెంట్ అయితే మనం మెంబర్షిప్ ఫీజు కలెక్ట్ చేయొద్దు. ఓకే. ఒకవేళ బయట వాళ్ళు ఎవరైనా వచ్చినట్టయితే మనం ఎంత కలెక్ట్ చేయొచ్చా, ఒకవేళ కలెక్ట్ చేస్తే ఎంత పెట్టుకుందాం? బయట వాళ్ళు ఎవరు వద్దంటున్నారు కదరా. ముందు కాదురా, మెంబర్షిప్ బయట వాళ్ళు కలెక్ట్ interest చెప్పండి. ముందు మెంబర్షిప్ కలెక్ట్ మనకు అంటే నా ఒపీనియన్ చెప్తున్నాను, దానికి సజెషన్ ఒకసారి చెప్పండి అంటున్నాను. అందుకే ఓకే. నెక్స్ట్ ఒకవేళ ఎస్ఏ స్టూడెంట్ అయితే మనం ఎలాగో ఒక నిమిషం నాది అవ్వలేదు. ఓకే. ఒకవేళ ఎస్ఏ స్టూడెంట్ అయితే మనం కలెక్ట్ చేయం, అది పక్క. ఒకవేళ వేరే వాళ్ళు కూడా మీరు చేస్తున్న వర్క్ నాకు నచ్చింది, మేము జాయిన్ అవుదాం అనుకుంటే మెంబర్షిప్ కలెక్ట్ చేస్తే బాగుంటుందా బాగోదా? అంటే బయట నుంచి వచ్చాడు కాబట్టి ఎంతో కొంత పెట్టుకోవచ్చు నా ఒపీనియన్. వద్దంటే అది వద్దు అంతే. అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మనం తీసుకోవడం తప్పులేదు కదా. మనం చేసే వర్క్ చూసి డిలీట్ చేయరా? నీది లింక్ డిలీట్ చేశా, నువ్వు పెట్టిన లింక్ చాలా మంది దానికి ఓపెన్ చేస్తారు. మనం చేసే డిస్ప్యూట్స్ వస్తుంటాయి రా, వేరే వాళ్ళు ఇంటర్ఫియర్ అయితే డిస్ప్యూట్స్ వస్తాయి ఎప్పుడైనా సరే. బెటర్ నాకు తెలిసి. ఓకే. అంటే ఒకవేళ మనం చేసే వాటికి ఇంట్రెస్ట్ చూపించి వస్తాను భయ్యా అంటే ఎవరైనా మన అది కాదు బావా, ఇది మన ఆర్గనైజేషన్ కి అంత అఫెక్షన్ తో వేరే వాళ్ళు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు. ఓకే ఓకే సరే. ఇప్పుడు మన ప్యూర్లీ మన స్కూల్ బ్యాచ్ కదా, స్కూల్ పేరు మీద చేస్తున్నాం కాబట్టి వేరే వాళ్ళకి అంత అఫెక్షన్ లవ్ ఉండదు. మనమంటే మన స్కూల్ పేరు పాడు చేయకుండా చూడాలని చూస్తాం మనం. ఓకే, అవును కరెక్ట్. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ద్వారా మనకి డిస్ప్యూట్స్ రావచ్చు, మనలో మనకి గ్రూప్ లో వర్గాలు క్రియేట్ చేయొచ్చు, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ వేస్ట్. మళ్ళీ ప్యూర్లీ ఎస్ఎస్ బ్యాచ్ అనుకో, మనం ఏదోలాగా కంటిన్యూ చేసేయచ్చు. ఓకే ఓకే ఓకే. వితౌట్ మెంబర్షిప్ అయిపోయింది, క్లోజ్ చేసే. సో నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. మెంబర్షిప్ ఫీజు 50 రూపాయలు పెట్టండి బావా. మనకి కొంచెం ఇయర్లీ 50 రూపాయలు అంటే మనకి కొంచెం ఫండ్ ఎంత కొంత అకౌంట్ మెయింటెనెన్స్ కి డబ్బులు దొరుకుతాయి కదా. అయితే మెంబర్షిప్ ఫీజు వేరు, నెక్స్ట్ అది వేరు. అంటే మంత్లీ కలెక్ట్ చేసుకున్నాం, అది వేరు. ఫస్ట్ మెంబర్షిప్ ఫీజు 50 రూపాయలు పెట్టండి. ఓకే. అంటే మినిమం జనరల్ గా 50 రూపాయలు ఉంటది ఎక్కడైనా మినిమం 50 రూపాయలు ఉంటది. మనం స్టార్ట్ చేసినప్పుడు అకౌంట్ స్టార్ట్ అవడానికి ఉంటది కదా, మనం ఏదైనా చేయడానికి స్టార్ట్ ఏదైనా యాక్టివిటీస్ కి సంవత్సరానికి ఒకసారి కాదు బాబా, సంవత్సరానికి ఒకసారి అని పెట్టొచ్చు, లేకపోతే లైఫ్ టైం మెంబర్షిప్ అని పెట్టొచ్చు. అలాగా మనం అది డిసైడ్ చేసుకుందాం తర్వాత. దాని మెంబర్షిప్ ఫీజ్ అనేది లైఫ్ సంవత్సరానికి ఒకసారి ఉంటది, కొన్ని ఏమో లైఫ్ టైం ఉంటదిరా. దాని మెంబర్షిప్ లైఫ్ టైం తీసుకుంటే మనకి ఇంకా ఎక్కువ ఫండ్స్ వస్తాయి. ఫండ్స్ అనేది వాలంటరీ, ఓకేనా? ఫీజ్ బట్టి మనం కలెక్ట్ చేయకూడదు. బాబా మెంబర్షిప్ వేర్రా. ఒక్క నిమిషం అందరు మ్యూట్ లో పెడతాను. ఒక్క నిమిషం ఫండ్స్ అనేది ఒక్క నిమిషం నేను మాట్లాడినా. మెంబర్షిప్ ఫీజు అనేది లైఫ్ టైం ఉంటది. ఒక్కసారి 50 రూపాయలు ఇచ్చి ఎంటర్ అయ్యాడంటే హీ విల్ బి లైఫ్ టైం మెంబర్. మెంబర్షిప్ ఫీజుని పక్కన పెట్టండి. 50 రూపాయలు తీసుకుంటాం, ఆయన సభ్యుడిగా చేర్చుకుంటాం, ఇంకా పక్కన పెట్టేస్తాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే నేను మాట్లాడినా ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మంత్లీ ఏమైనా కలెక్ట్ చేసుకుందాం. కలెక్టింగ్ ఫీజు వేరు, దాని ఫీజు అనరు, దాని ఫీజు వాలంటరీగా డొనేషన్. దాన్ని ఏమంటారంటే మనీ కలెక్టింగ్ కానీ లేకపోతే ఏదని అంటారు, ఫండ్ డొనేషన్ అంటారు. ఫండ్ డొనేషన్ అనేది ఇయర్లీ ఒకసారి చూసుకుందామా,
6 నెలలకు ఒకసారి చేసుకుందాం. లేదు మంత్లీ పెట్టుకుంటే బెస్ట్ బావా, ఎందుకంటే అది ఇయర్లీ అని కానీ ఇలా 6 మంత్స్ అని డిస్కషన్స్ కానీ. వస్తాయి. బావా ఇప్పుడు డిస్కషన్స్ అయినా బావా. ఒక్క నిమిషం మెంబర్షిప్ ఒక్క నిమిషం ఇది కన్క్లూడ్ చేస్తాను. మెంబర్షిప్ ఫీజు 50 రూపీస్ కట్టి జాయిన్ అవ్వడం అది ఓకే కదా అందరికి? ఓకే డన్. సో మెంబర్షిప్ ఫీజు అనేది అయిపోయింది. 50 రూపీస్ అందరిది అన్మ్యూట్ చేసి అందరిది ఒకసారి, ఎవరిదో డిస్టర్బెన్స్ వస్తుంది, అందరిది అన్మ్యూట్. మెంబర్షిప్ ఫీజు అనేది 50 రూపీస్ కట్టి జాయిన్ అవుతారు. అది అందరిది ఓకే అయిపోయింది. అనిల్ గారి దగ్గర, అనిల్ నీదే డిస్టర్బెన్స్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే మనీ ఫండ్ రైజింగ్ అనేది మంత్లీ పెట్టుకుందాం, లేకపోతే 6 నెలలకు ఒకసారి పెట్టుకుందాం, సంవత్సరం ఒకసారి పెట్టుకుందాం. పెట్టుకుంటే అంత పెట్టుకుందాం. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? నా ఒపీనియన్ నేను మాట్లాడుతున్నాను. చెప్పు. అంటే మంత్లీ ఇప్పుడు మన అనిల్ గారు కూడా చెప్పాడు దీనికోసం. మంత్లీ 100 అంటే పెద్ద ఎక్కువ కాదు కాబట్టి అందరూ ఎఫెక్టబుల్ చేస్తారు అనుకుంటున్నాను నేను. మంత్లీ అయితే 6 మంత్స్ కి ఇప్పుడు లఫ్ గా మనం 500 అంటే ఒకసారి 500 ఇవ్వాలా అని ఎవరికైనా ఆలోచన పుట్టచ్చు. అంటే జనరల్ గా నేను చెప్తున్నాను. అంటే ఇచ్చిన వాళ్ళు ఉంటారు, అది లేదు వేరే విషయం. కొంతమంది ఇవ్వాలనుకునే వాళ్ళు ఏంటంటే ఒకసారి 500 మనం ఇవ్వలేమో అనే ఆలోచన కూడా రావచ్చు కొంతమందికి. నా ఒపీనియన్ ఏంటంటే 1 మంత్ కి ఒక 100 రూపీస్ పెట్టుకుంటే బాగుంటది నా ఒపీనియన్. ఇంకెవరైనా ఏమైనా చెప్తే చెప్పండి. ఎందుకంటే ఒకేసారి 500 1000 అంటే కొంతమంది పెట్టలేకపోవచ్చు నా ఒపీనియన్ అంతే. నెక్స్ట్ ఎవరైనా మాట్లాడతారా? అరే బావా విద్య మాట్లాడు. ఇప్పుడు దీనికి ఇంకోటి ఉందరా మనకి ఇక్కడ ప్రొవిజన్. ఇంకోటి ఏంటంటే దీనికి ఇన్కమ్ ట్యాక్స్ ఫ్రీ. దీనికి ఫండ్స్ డొనేషన్ ఎవరైనా చేశారనుకో అది ఇన్కమ్ ట్యాక్స్ కి వాళ్ళు చూపించే విధంగా మనం పెట్టుకుంటే ఫండ్స్ కలెక్షన్ మనకి ఈజీ అవుతుంది. ఎక్కువ మోర్ ఫండ్స్ మనం అర్థమైందా? ఏటీసీ ఉంటది కదా బావా, ఇన్కమ్ ట్యాక్స్ ఏంటంటే ఏటీసీ ఇప్పుడు రిమూవ్ చేస్తారా యాజ్ పర్ న్యూ ట్యాక్స్ రూల్స్ ప్రకారం. అది న్యూ ఐటీ అంటే అది 2 ఆప్షన్స్ ఇచ్చాడులేరా ఐటీలో. ప్రీవియస్ ఫాలో అవ్వాల్సిన వాళ్ళు ప్రీవియస్ ఫాలో అవ్వచ్చు, కొత్తది అడాప్ట్ చేసుకుంటూ కొత్తది చేసుకోవచ్చు. అది ప్రాబ్లం లేదు. నాకు తెలిసి మనం నెక్స్ట్ ఎటువంటి అమెండ్మెంట్స్ వస్తే మనకు తెలియదు, కానీ ప్రెజెంట్ అయితే ఇది మనకు ఏటీసీ ఆప్షన్ ఉంటే మనం వీ కెన్ కలెక్ట్ మోర్ ఫండ్స్. నో ప్రాబ్లం బావా. రిజిస్ట్రేషన్ అయిన ప్రతి అసోసియేషన్ కి ఇది వర్తిస్తుంది. ఎందుకంటే వీ విల్ డూ ఆడిటింగ్ పర్ ఇయర్. ఎవ్రీ ఇయర్ మనం ఆడిటింగ్ చేస్తాం కాబట్టి మనకి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఆ వాల్యూ అది అసలు యాక్చువల్ గా నో ప్రాబ్లం అది. ఎందుకంటే ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే మనం వాళ్ళకి ప్రతిసారి వాళ్ళు ఫండ్ ఇచ్చిన ప్రతిసారి we will give our vouchers or receipts, so they will definitely put in their offices. ఇంకా డొనేషన్స్ అంటారా, డొనేషన్స్ అది వాలంటరీ రా, అది ఇన్సిస్ట్ చేయకూడదు మనం. ఇప్పుడు నాకు నచ్చితే నేను 10,000 ఇస్తాను, ఇంకొకటి నచ్చితే ఇంకొక 5,000 ఇస్తాడు, లేకపోతే 50,000 ఇస్తాడు. అది ఎవరి ఇష్టం అనేది పెట్టాలి. మినిమం మనం ఎందుకు పెట్టుకున్నాం అనుకో బావా. ఇప్పుడు 100 రూపాయలు మనకి కట్టాలన్నా ఒక రోజు ఇస్తాడు, ఒక నెల ఇస్తాడు, 2 నెలలు ఇస్తాడు, 3 నెలలు ఇవ్వాలంటే కొంచెం ఆలోచిస్తాడు. సో అందుకనేసి వాలంటరీగా ఎవరైతే ఇవ్వాలనుకుంటే ఒకేసారి ఇచ్చేయచ్చు. లేకపోతే లేదు బాబా నేను ఇవ్వలేను అనుకుంటే కొంచెం కొంచెం దాచుకొని మిగిలిన అమౌంట్ అలాగైనా ఇవ్వచ్చు, ఏ ప్రాబ్లం లేదు. అది మనం ఇన్సిస్ట్ చేయకూడదు. ఇంత కట్టండి ఇంత అని చెప్తే మనం ఎక్కువ మందిని గ్యాదర్ చేయలేము. ఎక్కువ మంది రారు కూడా. అదే అంటే ఇప్పుడు అట్లీస్ట్ మినిమమ్ కమిటీ మెంబర్స్ అంటే ఎవరి మీద 10 మెంబర్స్ ఉన్నాము, మనమైనా సరే మంత్లీ ఇంత అమౌంట్ అనేది కంపల్సరీగా మనము ఫండ్ ట్రాన్స్ఫర్ చేయాలి కమిటీకి, లేదంటే ఇది నడవడం చాలా కష్టం అవుతుంది. సో మిగతా మెంబర్స్ అందరికి కూడా ఓకే మీకు ఉంటే ఇవ్వండి లేదంటే లేదు, కానీ అట్లీస్ట్ మన 10 మెంబర్స్ 15 మెంబర్స్ ఏదైతే కమిటీ ఉందో వీరు మాత్రం కంపల్సరీగా మినిమం 100 రూపీస్ పర్ మంత్ కమిటీకి ట్రాన్స్ఫర్ చేయాలి. అవును, ఓకే, బాగుంది, ఇది బాగుంది. చాలా కష్టం అవుతుంది. అంటే అందరూ అఫోర్డబుల్ కాదు కదరా, అందరూ బేర్ చేయలేరురా. దానిపై నువ్వు డొనేషన్స్ చేస్తారు బాబా. 100 రూపీస్ మ్యాటర్ కాదు కదా. దొంగని మాట్లాడండి. ఆడి కంక్లూడ్ ఇచ్చిన తర్వాత ఎవరు మాట్లాడతారో ఆడు ఫుల్ గా మాట్లాడు.
దొంగ మాట్లాడు. నేనేమంటున్నానంటే ఫస్ట్ 10 మెంబర్స్ మనం ఎవరైతే కమిటీ స్టార్ట్ చేస్తున్నామో ఈ కమిటీ మెంబర్స్ మినిమం పర్ మంత్ 100 రూపీస్ కానీ ఇవ్వగలిగితే కమిటీని రన్ చేయడానికి వీలవుతుంది. ఫండ్స్ లేకుండా కమిటీ రన్ అవుతుంది. సెకండ్ థింగ్, ఒకవేళ మీరు ఈ 100 రూపీస్ కాకుండా ఇంకా ఎక్కువ డొనేషన్స్ ఇద్దాం అనుకుంటే దట్ ఈస్ వాలంటరీ. ఓకే, అది మీ ఇష్టం, మీరు అంతనే ఇచ్చుకోండి. సో దీన్ని బట్టి మీరు ఆలోచించండి. నెక్స్ట్ ఎవరు ఉన్నారా? బొట్ట బావా చెప్పు. బొట్ట బావా మాట్లాడు, నువ్వు మ్యూట్ తీసి మాట్లాడు బావా. ఒక వినిపిస్తుంది బాబా? వినపడుతుంది బావా, చెప్పు. బాబా యాక్చువల్లీ దొంగ గారు చెప్పింది అబ్సల్యూట్లీ కరెక్ట్ బాబా. అసలు ఓకే, ప్రెసెంట్ సిచ్యువేషన్ లో మనం రన్ చేయాలంటే ముందు మన వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో, నాట్ ఓన్లీ వాలంటీర్స్, ఆర్గనైజింగ్ కమిటీలు ఎవరెవరు ఉన్నారో మొత్తం మన ఈ అడ్వైజరీ కమిటీ గానీ, లైక్ మన గ్రూప్ లో గానీ, గ్రూప్ లో కాదు లైక్ మన ఇందులోని సొసైటీలో అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ పర్ మంత్ ఇంత నేర్చుకుందాం. 100 అంతే అంత అట్లీస్ట్ 30 మంది ఉంటారులే. ఇదొక 15 మెంబర్స్ పెట్టుకుందాం, ఇదో 15 మెంబర్స్ పెట్టుకుందాం, 30 మంది ఉంటారు, ప్రాబ్లం లేదు. ఓకే అంతే, వాళ్ళు కంపల్సరీ బాబా, వాళ్ళని మటు కంపల్సరీ చేద్దాం. రిమైనింగ్ మటుకు వాలంటీర్కి వదిలేస్తాం. వాళ్ళు ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు మన దాంట్లో ఎవరికైనా బాగుంది అనుకుంటే మనం ఇంకా ఎక్కువైనా ఇవ్వచ్చు. ప్లస్ మనం ఇంకేమైనా ఫండ్స్ రేస్ చేసుకోవచ్చు. అంటే సపోజ్ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేను ఫండ్స్ రేస్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే ఇందులో ఇంకొక ఉంది బాబా, మన బ్లాక్ మనీ వైట్ మనీ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. అదే మనం ఎంకరేజ్ చేయకూడదు. నీకు ఐడియా ఉండే ఉంటది. ఇలాంటి సొసైటీస్ కొందరు ఫండ్ ఇస్తారు. సో వాళ్ళకి మనం 20% మీరు ఉంచుకొని 80% మాకు విత్డ్రా చేసి ఇచ్చేమని అడుగుతారు. దీనికి ఏటీసీ యాక్ట్ ఉండదు, ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. నా ఒపీనియన్ ఏంటంటే మనము అలాంటి ఆప్షన్స్ కి మనం వెళ్ళకూడదు. ఫస్ట్ అంటే స్టార్టింగ్ జెన్యున్ గా ఉంటే మాట్లాడు బొట్ట. కాదు, ఒకసారి మనకి ఇచ్చింది బావా, ఒకసారి మనకి ఇచ్చింది మళ్ళీ వెనక్కి వాళ్ళు ఎలా అడుగుతారు? అలాగే ఇస్తే అది నీకు ట్రాన్సాక్షన్ అవుతుంది. అది ఇది మన పర్పస్, దీని పర్పస్ చారిటీ కదా. ఇస్తే డొనేషన్ లెక్క ఇవ్వాలి. విద్య మనకు డొనేషన్ లెక్క ఇస్తాడ్రా. ఒక నిమిషం రారే విద్య, నిన్న మాట చెప్తానంటావా? ఇప్పుడు ఒకడు ఉన్నాడురా, ఎవడో ఒక సౌండ్ పార్టీ ఒకడు ఉన్నాడురా, ఆడికి ఏదో ఫండ్ వచ్చిందిరా, మన దాంట్లో ట్రాన్స్ఫర్ చేస్తాడ్రా, ఫండ్ 10 లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తాడ్రా. ఒరే బాబు మీకు 50,000 ఇస్తాను అంటాడ్రా. మనకి ఆ ట్రాన్సాక్షన్ మనం ఆడిటింగ్ లో చూపించుకోవడం మనకి రిస్క్, ఆడికి కాదు. ఎందుకంటే వాడికి మనం వైట్ మనీ ₹1,00,000. అప్పుడు ₹1,00,000 ట్రాన్సాక్షన్ మనం ఎలా చెయ్యం. 50,000 ఇస్తారంటే 50,000 తీసుకోవాలి. అది నేను అనేది. ఎందుకంటే ఇలాంటి ట్రాన్సాక్షన్ జరిగాయంటే చాలా ప్రాబ్లం అవుతాయి తర్వాత గ్రూప్ కి. నేను అందుకనే వాటిని మనం ఎంకరేజ్ చేయకూడదు అంటున్నాను. ఎంకరేజ్ చేయకూడదు, నిజమే. నేను ఒకసారి చెప్తాను, ఇస్తే ప్యూర్లీ డొనేషన్ కింద ఇవ్వాలి. అదర్వైజ్ మామూలుగా ట్రాన్సాక్షన్ అలా చేయకూడదు. నేను చెప్తానండి ఒక నిమిషం, అందరూ మ్యూట్ లో పడుతుంది. యాక్చువల్ గా బొట్టాబాబు చెప్పింది ఏంటంటే, ఆడు ట్రాన్సాక్షన్ ఇచ్చేటప్పుడు ఎంతో కొంత అమౌంట్ మనకి ఇస్తాడు. మనమేమో ఆడిటింగ్ లో 10 లక్షలను చూపిస్తాం. అలాగే 10 లక్షలు కూడా ఏదేదో పిచ్చి కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా చూపించగలం. ఏదో ఇంటికి ₹1,00,000 ఇచ్చాం, ఇడికి 2 లక్షలు ఇచ్చాం, పిచ్చి కార్యక్రమాలు చేసి మనం 10 లక్షలు కొటేషన్ మనం చూపించుకుంటాం. ఆడికేంటి 9.5 లక్షలు మళ్ళీ ఆడికి మన చేతిలో పెట్టాలి. మనకు వచ్చేది 50,000 స్టార్టింగ్. అసలు మన ఇటువంటిది వద్దు. నా దగ్గర ఒక చిన్న ప్రపోజల్ ఉంది, అది వినండి. అది మాక్సిమం బ్యాంకింగ్ సంబంధించింది కూడా ఉంది. అదొకసారి నేను చెప్తాను, బాగుందంటే మనం క్లోజ్ చేసుకుందాం. ఇదేంటంటే ఆఫీస్ బేరర్స్ దగ్గర 100 రూపీస్ మనం కలెక్ట్ చేసుకుందాం. ఐ మీన్ ఆఫీస్ బేరర్స్ 15 మందిని పెట్టుకుందాం, అడ్వైజరీ కమిటీ 15 మందిని పెట్టుకుందాం. 30 మంది దగ్గర కలిపి ఎవ్రీ మంత్ 100 రూపీస్ మనం కలెక్ట్ చేసుకుందాం. అది ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మా ఆఫీస్లో ఏంటంటే 30 రూపీస్ కావచ్చు, లేకపోతే 20 రూపీస్ కావచ్చు, ఏదో ఇన్సూరెన్స్ ప్లాన్ ఒకటి ఉంది. అంటే మాది ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయి. మనిషి దగ్గర 50 రూపీస్ కలెక్ట్ చేస్తారు ఎవ్రీ మంత్. ఈ 50 రూపీస్లో కూడా ఇన్సూరెన్స్ కల్పిస్తామనేసి కల్పిస్తున్నారు కూడా. అంటే ఆ వ్యక్తి చనిపోతే 2 లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తున్నారు అనమాట. ఓకే, సో అదేంటవుతుందంటే
ఆర్గనైజేషన్ కి 30 రూపాయలు వెళ్తుంది. 20 రూపీస్ అనేది ఇన్సూరెన్స్ కి ఇన్సూరెన్స్ కంపెనీకి వాడు కడుతున్నాడు అనమాట మెంబర్ తరపున. సో మనం ఏదైనా మన దగ్గర సభ్యులుగా ఉన్న వాళ్ళకి మంత్లీ నువ్వు 50 రూపాయలు ఇస్తున్నావు కదరా బాబు, దీనికి నీకు ఇన్సూరెన్స్ కూడా వస్తుంది అని మనం ఏమైనా ప్లాన్ చేస్తే ఎలా ఉంటది? ఎవరైనా కొంచెం మాట్లాడండి, పర్లేదు మాట్లాడండి. ఎవరో ఒకరు మాట్లాడండి. మెంబర్స్ కి ఇన్సూరెన్స్ చేయడం అనేది చాలా మంచి ఐడియా. మెంబర్స్ కి ఇన్సూర్ చేయడం అనేది చాలా మంచి ఐడియా. ప్రతి ఆర్గనైజేషన్ ఉంటది ఇది. ఓకే. కాబట్టి మనం మంచి దాంతో టైఅప్ అవ్వాలి, మంచి ఇన్సూరెన్స్ కంపెనీతో టైఅప్ అవ్వాలి. అదంతా కొంచెం వ్యాస్ట్ గా వెళ్ళిపోతుందా? అదే అంటే ఐడియా అయితే చాలా మంచి ఐడియా. పొద్దున ఎవరైనా ఎక్స్పైర్ అయినా ఏమైనా సరే మన తరపున 1 లక్ష 2 లక్షలు వాళ్ళ చేతిలో పెట్టామనుకో, మన యూనియన్ తరపున వాళ్ళు పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్యామిలీ మెంబర్స్ కూడా. సో బెస్ట్ మంచి ఐడియా. కాకపోతే టైఅప్ అవ్వాల్సిన ఇన్సూరెన్స్ కంపెనీ మంచిది అయ్యి ఉండాలి. డెఫినెట్గా మనం ఎంక్వైరీ చేద్దాం బావా, ప్రాబ్లం లేదు. నేను చెప్తాను. గ్రూప్ ఇన్సూరెన్స్ అంటారు. ఓకే, గ్రూప్ ఇన్సూరెన్స్ ఏంటంటే ఎవరెవరైతే ఒక యూనియన్ లేదంటే కొంతమంది కలిసి ఆ యొక్క ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. దానికి మళ్ళీ కొత్తగా ఎవరైనా మెంబర్స్ యాడ్ అయితే ఆ లిస్ట్ ని మళ్ళీ మనం ఇన్సూరెన్స్ కంపెనీ ప్రొవైడ్ చేస్తే వాళ్ళు దాన్ని యాడ్ చేస్తారు. అయితే ఇన్సూరెన్స్ కంపెనీ సెలెక్ట్ చేసుకునే విషయంలోని మనము ఓన్లీ LIC తోనే వెళ్ళాలి. LIC లేదంటే పోస్ట్ ఆఫీస్ ఇన్సూరెన్స్ ఉంటే పోస్ట్ ఆఫీస్ ఇన్సూరెన్స్. మిగతా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ మనకి క్లైమ్ కరెక్ట్ గా చేయవు. LIC ఆర్ పోస్ట్ ఆఫీస్ ఇన్సూరెన్స్ ఈ రెండిట్లో ఏదో ఒకటి మనం డిసైడ్ చేసి చేసుకోవాలి. LIC ప్రీమియం చాలా ఎక్కువ ఉంటుంది బావా. ప్రీమియం గురించి వదిలేదు. గ్రూప్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఎప్పుడు కూడా ఎక్కువ ఉండదు. ఓకే, సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద నెంబర్ ఆఫ్ పీపుల్, హౌ మెనీ ఆర్ దేర్ ఇన్ ద గ్రూప్. ఓకే, సో అయితే 2 ఆప్షన్స్, ఒకటి LIC, 2 పోస్ట్ ఆఫీస్. ఈ రెండింటిలో మనం ఎంక్వైరీ చేసుకొని ఏదైతే బాగుంటుందో అది తీసుకోవాలి. డోంట్ గో ఫర్ ది ప్రైవేట్ ఆర్గనైజేషన్స్. ఇంకోటి కూడా ఉంది. లేదురా, యునైటెడ్ ఇండియా ఇప్పుడు LIC ఇదనే కాదు, యునైటెడ్ ఇండియా, నేషనల్ ఇండియా, ఇవన్నీ గవర్నమెంట్ వే. ఇన్సూరెన్స్ ప్రాబ్లం లేదు బాబా, అవన్నీ సెబీ కంట్రోల్ లో ఉంటాయి కాబట్టి వాడు ఎక్కడికి పారిపోవడానికి అవ్వదు. ప్రెసెంట్ పారిపోవడానికి అవ్వదు, వాడు అలాగే తాకట్టు పెట్టి ఉంటాడు కాబట్టి ప్రాబ్లం లేదు. అయితే ఏదైనా IRDA కింద పని చేయాలి బాబా. కరెక్ట్. నేనేం చెప్తున్నానంటే క్లైమింగ్ ప్రాసెస్, క్లైమ్ రేషియో మనం చూసుకోవాలి. మనకి బాగా క్లైమ్ రేషియో ఎక్కువ ఉన్నది. 84% క్లైమ్ రేషియో ఉండేది LICకి ఒకదానికే ద బెస్ట్ క్లైమ్ రేషియో. ఆ సెకండ్ మిగతా ఏవైనా వస్తాయి. నేను ఇన్సూరెన్స్ కంపెనీలో వర్క్ చేశాను కాబట్టి నా ఒపీనియన్ ఏంటంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కి అయితే వెళ్ళొద్దు. ఓకే, అయితే దొంగ యూ కెన్ గివ్ ఎ రిపోర్ట్ అబౌట్ దిస్. ఓకే, అంటే మన టార్గెట్ ఏంటంటే 50 రూపాయలు మనిషికి. ఎవరైతే మన ఇన్సూరెన్స్ స్కీమ్ లో జాయిన్ అవ్వాలనుకుంటారో ఇట్స్ ఎ వాలంటరీ ప్రాసెస్. ఇప్పుడు మనం మంచి చేస్తున్నాం, ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం అంటే కంపల్సరీగా మాక్సిమం దీనికి మొగ్గు చూపొచ్చు. ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం అంటే మాక్సిమం మొగ్గు చూపొచ్చు, కానీ మనం కంపల్సరీ చేయండి. అంటే 100 తో పాటు 50 అడిషనల్ కాదు, మనకు కాదు. ఓకే, ఎవరైతే మెంబర్షిప్ తీసుకుందాం అనుకుంటారో ఆల్రెడీ వి విల్ కవర్డ్ అండర్ ఇన్సూరెన్స్. 100 రూపీస్ ఇస్తున్నారు, ఆల్రెడీ ఇన్సూరెన్స్ లో కవర్ అవుతున్నారు. ఓకే ఓకే ఓకే. అలా కాకుండా సభ్యులు ఉంటారు కదా, నార్మల్ సభ్యులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర 50 రూపీస్ మంత్లీ 50 రూపీస్ మనం కలెక్ట్ చేద్దాం. కానీ ఇది కంపల్సరీ కాదు. ఎవరైతే ఇన్సూరెన్స్ కూడా పొందాలనుకుంటున్నాం, సో మీకు కూడా మేము సహాయం చేయాలనుకుంటున్నాం ఉన్న వాళ్ళు 50 రూపీస్ దే కెన్ గివ్ డైరెక్ట్లీ. ఆప్షనల్. ఇచ్చిన వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటుంది, లేకపోతే లేదు. కానీ ఇందులో మళ్ళీ మనం కొన్ని రూల్స్ చేసుకోవాలి. ఒకడు 3-4 నెలలు ఇస్తాడు, తర్వాత అడవడు. సో వాడి దగ్గర మనం ఎలా అది కూడా చూసుకోవాలి. ఎందుకంటే
ఎందుకంటే దీనిలో ఒక చిన్న ఇది ఉంది. మా దగ్గర యూనియన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే 12 నెలలకి సరిపడే అమౌంట్ ఒకేసారి వాళ్ళు ఓచర్ రాసుకుంటారు. అదే చెప్దాం అనుకుంటున్నాను ఇంకా. ఓచర్ రాసుకుంటారు. సో ఆ ఓచర్ లోనే వాళ్ళు నెలకి ఒకసారి కట్టేస్తారు, లేదంటే ఇయర్లీ ఒకసారి కట్టుకుంటారు. అంటే సపోజ్ 1200 కట్టుకుంటారు అనుకో, 1200లో వాళ్ళు ఎంతో కొంత కట్టుకుంటారు. 600 కట్టుకుంటున్నారు. 600లో 50 రూపీస్ చొప్పున నెలకి అందులో ఎంతో కొంత పర్సంటేజ్ కట్టుకుంటారు. ఇదొక ప్రాసెస్. సో మనం ఆలోచించుకొని ఏ ప్రాసెస్ లో ముందుకెళ్తే బాగుంటుందో చూసుకోవచ్చు. నాకు తెలిసి ఇయర్లీ ఒకసారి కలెక్ట్ చేస్తే బాగుంటుందేమో నేను అనుకుంటున్నాను. నా ఒపీనియన్ ఏంటంటే మనం ఎంత కలెక్ట్ చేయాలనేది ఇప్పుడే డిసైడ్ చేయకుండా ఒకసారి ఇన్సూరెన్స్ కంపెనీస్ తో మనం మాట్లాడుకొని ఎంత అవుతుంది ప్రీమియం, మనకి ఎంత మిగులుతుంది ఆర్గనైజేషన్ కి. సో మినిమం ఒక 70-30 ఆ రేషియోలో ఉన్నా సరే 70% ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళిపోయి 30% మనకున్నా సరే ఆ విధంగా మనము ఆ యొక్క ఫీజు అనేది ఫిక్స్ చేద్దాం, ప్రెసెంట్ ఫిక్స్ చేయకుండా. ఓకే, అయితే ఈ డొనేషన్ పార్ట్ విల్ బి డిస్కస్డ్ ఇన్ 2 weeks. ఒక 2 weeks లో మనం రిపోర్ట్ చేసుకొని ఈ డొనేషన్ పార్ట్ ని మనం ఒక మీటింగ్ లో మనం మాట్లాడుకోవచ్చు. ఓన్లీ డొనేషన్ పార్ట్ ఏమంటారు? 2 weeks తీసుకుందాం కొంత ఇది, ఎందుకంటే మానిటరీ సంబంధించిన విషయం కాబట్టి అన్నిటి గురించి బాగా తెలుసుకొని ఎలా చేస్తే బాగుంటుంది అనేది 2 weeks తీసుకుందాం టైం. అంటే కాదు శివబాబా, ఇప్పుడు మంత్లీ 100 అయితే ప్రాబ్లమా? ఇప్పుడు 30 మంది అనుకో 300 రూపీస్ 3000 నువ్వు ఇస్తావు, కానీ మిగతా వాళ్ళు ఎవరు లేరు కదా. కొంతమంది ఒక మెసేజ్ పెట్టండి అంటే ఎవడు పెట్టడం లేదు. గ్రూప్ లో ఒక మెసేజ్ పెట్టండి అంటే ఫ్రీ తమ్ము పెట్టమంటే ఎవడు పెట్టడం లేదు. కనీసం నేను గ్రూప్ లో మెయిన్ ప్రాబ్లం అది. తలకు మించిన భారం రా, చాలా కష్టం అవుద్ది అది. నువ్వు అన్నట్టు ఒకేసారి కలెక్ట్ చేయడం బెటర్ తప్పితే నెల కలెక్ట్ చేయడం అనేది. మధు ఇప్పుడు అంటే విద్య గారు చెప్పింది కూడా కరెక్టే. ఇప్పుడు ఒకేసారి 6 months 1 year కానీ 3 months పెట్టుకున్నా బాగుంటుందేమో. అలాగైతే ఇది కూడా ఒకసారి ఆలోచించండి. ఒకేసారి 6 months 6 months అనేది అదే బెటర్. 3 months 1 year కంటే 6 months బెటర్. ఓకే 6 months కొన్ని బెటర్. 6 months కూడా కాదు బాబా, మన ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం అంటే 1 year తీసేసుకోవడమే. ఇప్పుడు చూడు ఎస్బీఐ మోడీది ఇన్సూరెన్స్ చూసావా, PMYKS ఏదో ఉంటుంది ఎస్బీఐ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన. అది సంవత్సరానికి 306 రూపాయలు ఒకటి ఉంది, 12 రూపాయలది ఒకటి ఉంది. అది 1 year లోనే మనకి కట్ అవుతుంటది. అది ఇయర్లీ వన్స్. బాబా మనం ఇది చాలా బెస్ట్ ఐడియా. 1 year ఇయర్లీ వన్సే కలెక్ట్ చేస్తాం. ఒక 500 పెట్టుకుందాం, లేదంటే 600 పెట్టుకుందాం, నెలకి 50 రూపాయలు చెప్పిన. కాదు బాబా, అది ఇన్సూరెన్స్ ప్రీమియం ఎంత పడుతుందో చూసి దాన్ని బట్టి మనం తప్పకుండా నేను కనుక్కుంటాను. నువ్వు కూడా కనుక్కో, నువ్వు కనుక్కో, నేను కనుక్కుంటాను. కాదురా, ఇలాంటి గ్రూప్ ఇన్సూరెన్స్ అన్నిటికి పెట్టింది పేరు ఏంటంటే యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ ఒకటి ఉందిరా. కనుక్కో. తర్వాత న్యూ ఇండియా అష్యూరెన్స్ ఒకటి ఉందిరా. ఈ రెండు కూడా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్. ఏం ప్రాబ్లం లేదు. నేషనల్ ఇన్సూరెన్స్ ఒకటి, నేషనల్ ఇన్సూరెన్స్ కూడా బాగానే ఇస్తుంది. అదే నేషనల్ ఇన్సూరెన్స్, ఇవన్నీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్. బాబా ఈ రోజు 31 కదా, ప్రాబ్లం ఉండదు. ఈ రోజు 31. సో 14వ తారీఖున మనం మీటింగ్ పెట్టుకుందాం. 14వ తారీఖున సండే. లేదు మధ్యలో మళ్ళీ వీక్లీ వన్స్ ఒకసారి మీటింగ్ పెట్టుకుందాం. వీక్లీ అనేది కంపల్సరీ ఉంటది. బట్ ఈ ఇన్సూరెన్స్ వీక్లీ వన్స్ అనేది మీటింగ్ ఖచ్చితంగా ఉంటది. ఇప్పుడు వీక్లీ వన్స్ అనేది మిగతా అన్ని కార్యక్రమాల మీద ఉంటది. కానీ 14వ తారీఖు జూన్ 14న మాత్రం ఈ ఇన్సూరెన్స్, ఈ మెంబర్షిప్, ఈ మానిటరీ అంశాల మీద ఒకసారి ఫుల్ డే అంతా దాని మీద మనం డిస్కస్ చేద్దాం. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీరు ఈ 2 weeks లో గ్యాదర్ చేయండి. విద్య నీకు సంబంధించిన దాని మీద నువ్వు గ్యాదర్ చేయి,
నాకు తెలిసిందని నేను గ్యాదర్ చేస్తాను. నువ్వు హెచ్డిఎఫ్సి లో ఒకసారి కనుక్కో ఉందో లేదో. ఇంకోటి ఏంటంటే బావా ఎస్బీఐ లో కూడా కనుక్కో. ఇన్సూరెన్స్ ఓన్లీ రే ఇన్సూరెన్స్ లో ఇప్పుడు ఓన్లీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అయినా ప్రైవేట్, ఇప్పుడు టాటా ఏఐజీ అని ఉంటది. టాటా ఏఐజీ మీరు వినే ఉంటారు. టాటా వాడు కూడా తక్కువ ప్రీమియం కే మనకి ఇన్సూరెన్స్ చేస్తాడు. కాకపోతే అలాంటిది ఏదైనా చూసినా పర్లేదు, ఏదైనా పర్లేదు, ఇన్సూరెన్స్ ఏదైనా పర్లేదు బాబా, ఏం ప్రాబ్లం లేదు. మనకు కావాల్సింది తక్కువ ప్రీమియం కి అట్లీస్ట్ ఒక 2 lakhs కవరేజ్ వస్తే చాలు. అదే అదే అంటే మనం మనిషి మీద 20 రూపాయలు పెడతాం బాబా. అంటే నెలకి మనిషి మీద 20 రూపాయలు పెడతాం. నెలకి 50 రూపాయలు కలెక్ట్ చేస్తారా? 30 రూపాయలు ఆర్గనైజేషన్ కి, 20 రూపాయలు ఇన్సూరెన్స్ కి. అలాగా లేదు ఇన్సూరెన్స్ కంపెనీ 25 రూపాయలు అన్నాడు అనుకో, పెడతాం, ఏముంది 50-50. ఆ విధంగా మంచి ఐడియా లేరా గ్రూప్ మెంబర్స్. సో అంటే నాకు ఒక డౌట్, చెప్పు మధు. అంటే ఇప్పుడు నువ్వు అన్నావు కదా, అంటే మెంబర్షిప్ ఇప్పుడు మనం ఎవరైతే కమిటీ మెంబర్స్ అన్నారో వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టేస్తాను. ఇప్పుడు నువ్వు 1 year అంటున్నావు కాబట్టి ఓకే 1200 అవుతుంది, లేకపోతే 600 అవుతుంది. అది ఇప్పుడు ఒకేసారి పంపించాలని ఏమైనా ఉందా? లేకపోతే ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవనుకో, నేను 1 month పంపించుకోవచ్చా? పంపించుకోవచ్చు. మన అడ్వైజరీ కమిటీ అండ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంటాయి కదా, వీళ్ళు ఏంటంటే నాకు తెలిసి కొంత బాగా రెస్పాన్సిబుల్ పర్సన్స్ నే మనం ఎంచుకుంటాం. వీళ్ళు ఒక మంత్ ఇచ్చి ఇంకో మంత్ ఎగ్గొట్టే రకం కాదు. ఆల్రెడీ రెస్పాన్సిబుల్ పోస్ట్ లో ఉంటారు కాబట్టి తప్పకుండా వాళ్ళు ఇస్తారని నమ్మకంతో మనం పెట్టుకుంటాం, ఏం ప్రాబ్లం లేదు. అవి ఇది మంత్లీ కాంట్రిబ్యూషన్ ఉండదురా, యాన్యువల్ కాంట్రిబ్యూషన్ పెట్టాలి దీనికి ఇన్సూరెన్స్. అంటే ఓకే నువ్వు చెప్పింది కరెక్టే. ఎందుకంటే సంవత్సరానికి కట్ చేస్తున్నాడు. ఓకే ఓకే సంవత్సరానికి ఒకసారి కట్ చేస్తున్నాడు, ఏం ప్రాబ్లం లేదురా, నో ప్రాబ్లం. ఒకసారి ట్రై చేయండి. తక్కువ ఉంటది అమౌంట్. సంవత్సరం కనుక్కుందాం. ఇదేమి పెద్ద అంటే 100 రూపాయలు కలెక్ట్ చేసుకుందాం, 50 రూపాయలు కలెక్ట్ చేసుకునేది పక్కన పెట్టండి. ఈ ప్రాసెస్ ఎలా ఉందో చూడండి. మనం దీన్ని 14వ తారీఖున డిసైడ్ చేద్దాం. నెక్స్ట్ పాయింట్ తర్వాత మనం డిస్కస్ చేద్దాము. క్లాసెస్ ఆఫ్ మెంబర్షిప్ ఉంది 6వ పాయింట్. అదే అందరినీ ఒకసారి మ్యూట్ చేయి చెప్పినప్పుడు. క్లాసెస్ ఆఫ్ మెంబర్షిప్ ఉంది. అది ద మెంబర్షిప్ ఆఫ్ సొసైటీ షల్ బి డివైడెడ్ ఇన్ 3 classes. సేమ్ ఇప్పుడు మాట్లాడుకుందే ఆర్డినరీ మెంబరు, లైఫ్ మెంబరు, ప్యాట్రన్ మెంబరు. అంటే మన మెంబర్షిప్ ప్రకారం మనం అమౌంట్ కలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, అడ్వైజరీ మెంబర్స్ దగ్గర ఒక రకమైనది ఉంటుంది. సేమ్ 6వ నెంబర్ది అదే. ఈ 2 పాయింట్ల మీద మనం జూన్ 14 మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఒకసారి ఆర్టికల్ 6, 5, 6 జూన్ 14. ఆర్టికల్ 5, 6 జూన్ 14. దొంగ చెప్పు. మ్యూట్ తీసి మాట్లాడు. ఇక్కడ 3 క్లాసిఫికేషన్స్ ఉన్నాయి కదరా. అవును. ఈ 3 క్లాసిఫికేషన్స్ ని మనం ఎలా డివైడ్ చేయొచ్చు అంటే, ఆర్డినరీ మెంబర్స్ అంటే ఫస్ట్ ఎవరైతే 50 రూపీస్ పేమెంట్ చేసి మెంబర్షిప్ లో జాయిన్ అవుతారో వాళ్ళు ఆర్డినరీ మెంబర్స్. ఓకే. లైఫ్ మెంబర్స్ ఎవరంటే ఎవరైతే ఇంకో 50 రూపీస్ ఇన్సూరెన్స్ కోసం కట్టుకుంటారో, అంటే పర్ మంత్ 100 రూపీస్ కంపల్సరీగా పే చేసేవాళ్ళు, వాళ్ళని మనము లైఫ్ మెంబర్స్ గా తీసుకుంటాము. ప్యాట్రాన్ మెంబర్స్ అంటే మన కమిటీ ఎవరైతే ఇది స్టార్ట్ చేశారో మన కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఈ ప్యాట్రాన్ మెంబర్స్ కిందకి వస్తారు. సో దట్ ఈస్ ద క్లాసిఫికేషన్. సెకండ్ పాయింట్ ఒకసారి చెప్పు. సెకండ్ పాయింట్ లైఫ్ మెంబర్ అంటే ఎవరైతే లైఫ్ ఇన్సూరెన్స్ కోసం ఎక్స్ట్రా ఎవ్రీ మంత్ కంపల్సరీగా పేమెంట్ చేస్తారో. ఓకే. అంటే ఇప్పుడు మన కమిటీ మెంబర్స్ సెకండ్ది అదే లైఫ్ ఏంటన్నా ఒకసారి సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ ఇంచుమించు ఒకలాగే ఉన్నట్టుంది.
ఇక్కడ క్లాసిఫికేషన్ సెకండ్ కి థర్డ్ కి క్లాసిఫికేషన్ ఏంటంటే సెకండ్ దాంట్లో ఎవరైనా ఉండొచ్చు. అంటే మనం వాళ్ళకి ఒక నేమ్ ఇస్తున్నాం, మీరు లైఫ్ మెంబర్ అని. ప్యాట్రాన్ మెంబర్ అంటే ఓన్లీ పీపుల్ హూ ఆర్ క్రియేటెడ్ దిస్ కమిటీ. ఓకే, ఎవరెవరైతే కమిటీలో ఉన్నారో వాళ్ళకి ఇచ్చే డెసిగ్నేషన్ లాగా అన్నమాట ఇది. సో నేమ్ ఆఫ్ ద డెసిగ్నేషన్ ఏంటంటే ప్యాట్రాన్ మెంబర్. ప్యాట్రాన్ మెంబర్ వచ్చి మనము. సో ఈ 5, 6 విల్ బి డిస్కస్డ్ ఆన్ June 14th. మనీ డిస్కషన్ అంతా June 14th చూసుకుందాం. ఓకే ఓకే. కమింగ్ టు 7th పాయింట్, హానరరీ మెంబర్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్. ఇది అదే వస్తుంది, ఇది సేమ్ 7th పాయింట్. ఓకే, హానరీ మెంబర్స్ కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుంటే మెంబర్స్ ఇవన్నీ కూడా ఒకసారి చూడండి, ఒకసారి మాట్లాడుకుందామా పాయింట్స్. చెప్పు ఒకసారి చూద్దాం. The governing body of organization shall have power to appoint or elect honorary members of the organization 1 year period. ఓకే, ఇది మనం మాట్లాడుకోవాలి ఇప్పుడే. 7th ఆర్టికల్ లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే అది జనరల్ బాడీ అనొచ్చు, గవర్నింగ్ బాడీ అని కూడా అనొచ్చు. జనరల్ బాడీ మీటింగ్ అంటాం మాక్సిమం. ఇదేంటంటే ఇయర్ కి ఒకసారి కానీ 2 years కి ఒకసారి కానీ మన కమిటీలో మెంబర్స్ ని ఎంచుకుంటారు. అంటే ప్రెసిడెంట్ అని ఇలాగా అదే చేంజ్ చేస్తారా, కమిటీ మెంబర్స్ ని చేంజ్ చేసుకుంటారా? అదే చేంజ్ చేసుకుంటారు, లేదంటే వాళ్ళని కంటిన్యూ చేస్తారు. ఎలక్షన్ ఓకే ఓకే అదేలే. అదే 1 year పెట్టుకుందాం లేరా? 1 year పెట్టుకుంటే బెస్ట్ కదా. 2 years పెట్టుకుందాం. నన్ను అడిగితే 2 years బెస్ట్ అనుకుంటా. ఎందుకంటే 2 years బెటర్ అనుకుంటా. ఎందుకంటే 2 years బెటర్. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ అంటే ఎవరు ఎక్కడ ఉంటారో చెప్పలేం కదా. ఎందుకంటే కమిటీకి కూడా వాళ్ళు ఏదైనా మంచి పని చేయాలంటే వాళ్ళకి కొంత టైం ఇవ్వాలి మనం. అంతే 1 year లో ఎవడేం చేసి లేడు కూడా. 1 year 6 months వాళ్ళు కుదురుకోవడానికే టైం పడుతుంది. ఇంకా వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ తర్వాత ఏదైనా ఇది వచ్చినా గానీ. సో 2 years పెడదాం. ఆర్టికల్ 7th ఫస్ట్ పాయింట్ 2 years. ఓకే, నెక్స్ట్ ఎనీ పర్సన్ who has contributed substantially either in money or service to the cause of education in the organization. అంటే ఎవరైనా కానీ కంటిన్యూస్ గా మనీ గానీ లేదంటే వాళ్ళు ఏదైనా సర్వీస్ చేస్తున్నా కానీ వాళ్ళకి మనం మంచిగా ఎలక్ట్ చేసుకోవచ్చు. అంటే ఎలక్టెడ్ దాంట్లో మనకి వాళ్ళు ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు అని. అంటే ఓకే, వాళ్ళని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏదర్ మనీ ఆర్ సర్వీసెస్ పరంగా. ఏదర్ మనీ ఆర్ సర్వీసెస్ పరంగా. దొంగ చెప్పు. ఓకే, అక్కడ మనం మనీ తీసేద్దాం, సర్వీసెస్ ని పెట్టుకుందాం. మనీ కూడా ఉంచు. మనీ ఉంటే ఏమవుతుంది? మనీ కూడా ఉంటే మంచిదే కదా. ఎందుకంటే మేము మనీ స్పెండ్ చేస్తున్నా సరే చెప్పా లేదు ఉండాలి, మనీ సబ్జెక్ట్ ఉండాలి. అంటే నేను ఎందుకంటానంటే ఎక్కువగా డొనేషన్ చేసి మెంబర్స్ ని డామినేట్ చేసేటువంటి ఛాన్సెస్ ఉంటుంది మనీ ఉంటే. చెప్పింది కూడా రైట్, అది కరెక్టే. కానీ ఇప్పుడు మనమే మంచి ఆర్గనైజేషన్ మంచి నేమ్ లో ఉన్నప్పుడు కానీ మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు వాళ్ళకి థాట్ వస్తుంది, నేను డబ్బు ఇచ్చుకునేవచ్చు ఈ యొక్క మెంబర్ ని, నేను డబ్బు పెట్టి నేను ఈ యొక్క పొజిషన్ తీసుకోవచ్చు. అందుకే దానికి ఎలక్షన్ ప్రాసెస్ ఉంది కదా. కరెక్ట్. ఆ థాట్ వస్తుంది కాబట్టి మనం మనీని తీసేయడం బెస్ట్. కరెక్ట్. ఒకటి కాదు కదా, దానికి ఎలక్షన్ ప్రాసెస్ కూడా ఉంది కదా. ఎలక్షన్ ప్రాసెస్ లేకపోతే నువ్వు ఉన్నట్టుగా మనీ ఇచ్చేవాడు డామినేట్ చేసే అవకాశం ఉంది. దానికి ఎలక్షన్ ప్రాసెస్ ఉంది కాబట్టి మనం 2 యాడ్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే మనీ సబ్జెక్ట్ మనీ ఇచ్చిన వాడు కూడా అనిపిస్తుంది కదా, నేను ఎంత స్పెండ్ చేస్తున్నాను కానీ ఒక మినిమం నాకు అంటే అంటది కదా సాటిస్ఫాక్షన్ అని, లేకపోతే మెంబర్ లేని అని కూడా చిన్న ఫీలింగ్ ఉంటది కదా. ఒక నిమిషం, ఇప్పుడు నేను లాంగ్ లో ఉన్నాను, నేను ఫిజికల్ గా సర్వీస్ చేయలేను సునీల్ లాగా నీలాగా, అలాగని చెప్పి నేను కూడా మెంబర్షిప్ కి ట్రై చేయడానికి అవ్వదు.
ఎందుకంటే నా సర్వీస్ ఇంపార్టెంట్ మనీ కన్నా. అవునా? కరెక్ట్. అందుకే అంటున్నాను కదా, దానికి ఎలక్షన్ ప్రాసెస్ కూడా మీ ఉంది. ఇద్దరిని నేను ఏం చేయగలను, ఎక్కువ అమౌంట్ ఇచ్చేసి సరే మీరు సైడ్ తప్పుకుంటారు నేను ఉంటాను అనే ఛాన్స్ ఉంది. ఒకటే క్లారిఫికేషన్ ఇస్తా చూడండి. మనీ ఇచ్చి లోకల్లో లేని వాళ్ళని లోకల్లో ఉంటేనే వాళ్ళు ఎగ్జిక్యూటివ్ బాడీలో ఉంటారు. మనీ ఇచ్చే వాళ్ళు ఆ సంస్థకి ఏదో విధంగా ఉపయోగపడుతున్న వాళ్ళని అడ్వైజరీ కమిటీలో తీసుకోవచ్చు. అదే లోకల్లో ఉన్న వాళ్ళని దూరంగా నేనున్నాను, మనీ ఇస్తున్నాను, విజయసాగర్ కూడా ఉన్నాను, మనీ ఇస్తున్నాను, అడ్వైజరీ కమిటీ కానీ సర్వీస్ చేయలేకపోతున్నారు. సో వీళ్ళని అడ్వైజరీ కమిటీలో అవును, ఇది బెటర్. బట్ ఎగ్జిక్యూటివ్ ఎందుకంటే వాళ్ళకి అదే మనీ ఇచ్చి కూడా మేము ఇన్వాల్వ్ అవ్వలేకపోతున్నాం అన్న ఫీలింగ్ వాళ్ళకి ఉండకూడదు, సర్వీస్ చేసిన వాళ్ళు మమ్మల్ని తక్కువ చేస్తున్న ఫీలింగ్ వీళ్ళకి ఉండకూడదు. ఇంకోటి ఏంటంటే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ లో ఉన్న వాళ్ళు లోకల్లో ఉన్న వాళ్ళు అయి ఉండాలి. మనీ ఇచ్చినా పర్వాలేదు, సర్వీస్ చేసినా పర్లేదు. ఇంకోటి దొంగ రైజ్ చేసిన పాయింట్, మనీ ఇచ్చి ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడంటే మన అడ్వైజరీ కమిటీ ఉంది, ఎప్పటికప్పుడు వాళ్ళని ఎప్పుడప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉంటది. నెక్స్ట్ జనరల్ బాడీ మీటింగ్ లో అవ్వచ్చు, లేదంటే ఏదైనా ఒక మీటింగ్ లో అవ్వచ్చు, వాళ్ళని బ్యాన్ చేసే ఆస్కారం కూడా ఉంటది. ఎవరైనా తప్పుగా ప్రవర్తించినా గానీ సంస్థకి వ్యతిరేకంగా అదే అంటున్నాను కదా నేను, మనం ఎప్పటికప్పుడు దాన్ని మానిటరింగ్ చేసుకోవచ్చు. నేను అదే అంటున్నాను. సో మనీ కూడా ఉండాలని ఉంటారు కాబట్టి నాకు అదే కరెక్ట్ అనిపిస్తుంది. ఇంకా ఎవరైనా చెప్పి చూద్దాం, మిగతా వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం. సెకండ్ పాయింట్ ఓకే అని అనిపిస్తుంది నాకు. థర్డ్ పాయింట్ ఎవరు నెక్స్ట్ విద్య మాట్లాడు. ఇప్పుడు ఏదైనా సరే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మనం యాక్సెప్టెన్స్ తీసుకొని చేస్తాం కాబట్టి మనీ ఉన్న అబ్జెక్షన్ లేదు. మనీ అండ్ సర్వీస్ రెండు కావాలి మనకి, ఉండాలి రెండు, లేకపోతే అదే మనీ ఇచ్చి నాన్ లోకల్ ఉండే వాళ్ళు అడ్వైజరీ కమిటీలో ఉంటారు. ఓకే, సర్వీస్ ఇప్పుడు మన లోకల్లో ఉన్న వాళ్ళు సర్వీస్ బట్టి వాళ్ళు ప్రిఫర్ చేసి వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం మనం, అంతే. ఎగ్జిక్యూటివ్ కమిటీ అసలు హై లెవెల్ కమిటీ అంటే ఎగ్జిక్యూటివ్ కమిటీ అంటే లోకల్లో ఉండి సర్వీస్ చేసినా గానీ మనీ ఇచ్చినా గానీ అదే హై లెవెల్ కమిటీ. ఎగ్జిక్యూటివ్ కమిటీ డెసిషన్ ఈజ్ ఫైనల్. అడ్వైజరీ కమిటీ మొత్తం మెంబర్స్ అందరూ డిసైడ్ చేసి వాళ్ళు ఫైనల్ చేయాలి, అంతే. ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈజ్ ఫైనల్. అడ్వైజరీ కమిటీ రూల్స్ ఏంటంటే వాళ్ళు ఏదైనా అడ్వైస్ ఇస్తాం. ఇప్పుడు మేము ఉన్నాం, ఇలా చేయండి ఇది బాగుంటుంది, ఇలాగ ఆర్గనైజ్ చేయండి బాగుంటుంది, మేము మీకు అడ్వైస్ ఇస్తాం అంతే. బట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ లోకల్లో ఉన్న వాళ్ళు మాత్రం ఎలా చేయాలి ఏంటి అనేది మీలో ప్లానింగ్ అనేది ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బట్టి ఉంటుంది. అది దొంగ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే లోకల్లో ఉన్న వాళ్ళు కరెక్టే ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఎలిజిబుల్ అవుతారు. అట్ ద సేమ్ టైం అక్కడ మనం పాయింట్ మెన్షన్ చేసే దగ్గర మనీ ఆర్ సర్వీస్ అని పెట్టద్దు, మనీ అండ్ సర్వీస్ అని పెట్టు. అంటే మళ్ళీ అవ్వదు, ఎందుకంటే ఇప్పుడు సర్వీస్ చేసిన డబ్బులు ఇవ్వలేడు కదా. అదే అంతే, నేను మనీ ఇస్తాను కానీ సర్వీస్ చేయలేను. ఇప్పుడు సర్వీస్ చేస్తాను, మనీ ఇవ్వలేను. కొంతమంది ఉంటారు మనీ చేస్తారు. ఆర్ అనే పదమే మెయిన్ అక్కడ బాగుంటది. ఎండ్ అంటే రెండు కంపల్సరీ చేయాలి. ఆర్ అంటే రెండు ఏదో ఒకటి చేయొచ్చు. అవునవును, అదే నా థింకింగ్ ఏంటంటే ఇంకోటి ఇది చూడు, ఒకసారి నేను చెప్తాను. ఒకసారి ఒక నిమిషం ఆలకించు. ఇప్పుడు సపోజ్ ఎవరైనా అంటే ఒక పదవికి పెడతారు కదా, సెక్రటరీ, అసిస్టెంట్ సెక్రటరీ, ప్రెసిడెంట్, అసిస్టెంట్ ప్రెసిడెంట్ ఉంటారు కదా, వైస్ ప్రెసిడెంట్, అలాగా ఒకళ్ళు మనీ ఒకళ్ళు సర్వీస్ ఇలా పెట్టుకుంటే బాగుంటదేమో. మనీ అందరూ ఎవరిస్తారో తెలియదు కదా బావా, ఇస్తే మాత్రం అది ఇంకా డేంజర్. ఇప్పుడు నువ్వు చెప్తుంది మనం చదువుతున్న దానికంటే ఇంకా డేంజర్ అది, అలాగ అసలు పెట్టకూడదు. అవును, ఎందుకంటే అసలు చైర్మన్ కంటే వైస్ చైర్మన్ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఓకే ఓకే ఓకే, నాకు ఒక ఐడియా వచ్చింది. అంటే జస్ట్ పిక్ చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్, పిక్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఎటువంటి పదవులు వచ్చో మనం మళ్ళీ మీటింగ్ లో మనం జనరల్ బాడీ మీటింగ్ డిస్కస్ చేద్దాం. రెండో పాయింట్ ఈజ్ ఎనఫ్. నేను మూవ్ అవుతున్నా. రెండో పాయింట్ ఓకే. మూడో పాయింట్
సబ్స్క్రిప్షన్స్ షాల్ బి పెయిడ్ ఇయర్లీ ఇన్ అడ్వాన్స్. మనం మాట్లాడుకుంది. ఓకే. ఇట్ ఈస్ పెయిడ్ సేమ్ పర్సన్ షాల్ ఇన్షూర్ ఫర్ ద అఫీషియల్ ఇయర్ which the person concerned it admit to the membership of the organization. Yearly once subscription అనేది. నెక్స్ట్ subscription are payable before 31st of March. అంటే నెక్స్ట్ ఇయర్ కి మనది ఎప్పుడు ఫైనాన్షియల్ ఇయర్. సో నెక్స్ట్ ఇయర్ లో మనం రన్ చేసుకోవాలంటే 31st March లోపే మనం సబ్స్క్రిప్షన్ మనీ అనేది స్టార్ట్ చేసుకోవాలి. అంటే 2021లో మనం ప్లాన్ చేస్తున్నాం అంటే 2021 జనవరి నుంచి మార్చి 31 లోపు మనం ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాలి. మనీ ప్రాసెస్ ఏప్రిల్ నుంచి ఎవరెవరికి ఎలాగ ఉన్నారో అవన్నీ మనం చేయాలన్నమాట. అది ఓకే. ఇవన్నీ కూడా అదే అనుకుంటాను. 5th పాయింట్ అప్లికేషన్ మెంబర్ ఆర్డినరీ ఇందాక మనం మాట్లాడిందే. ఎఫ్ the general secretary of the organization shall communicate the admission of rejection to the applicant, and in case of rejection shall in return admission fee. ఓకే. మీకు అర్థం ఉందనుకుంటా. అంటే జనరల్ సెక్రటరీ వాడు ఉంటాడు కదా ఆర్గనైజేషన్ లో. జనరల్ సెక్రటరీ అనేది కొంత ఎక్కువ పవర్స్ ఉంటాయి. ఏదైనా అప్లికేషన్ మీ దగ్గరికి వస్తే వాడిని యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలనేది మీరు అందరూ కలిసి చేసుకున్నట్టు. రిజెక్ట్ చేస్తారనుకోండి, వాడి అప్లికేషన్ ఫీజు కూడా మనం వాడికి రిటర్న్ చేయాల్సి ఉంటుంది. సో నో ప్రాబ్లం. జీ ఆర్టికల్ 7లో జీ ఎనీ పర్సన్ అడ్మిటింగ్ యాజ్ లైఫ్ మెంబర్ షల్ నాట్ బి అండర్ ఎనీ ఆబ్లిగేషన్స్ టు పే ఎనీ యాన్యువల్ సబ్మిషన్. లైఫ్ మెంబర్షిప్ ప్యాటర్న్ మెంబర్షిప్ కానీ వాళ్ళు మనీని పే చేయడంలో ఎటువంటి ఆబ్లిగేషన్ చూపించకూడదు. అంటే వాళ్ళు కంటిన్యూషన్ గా చేస్తూ ఉండాలి. మనీ పరంగా ఎటువంటి ఇబ్బందులు పడకూడదు, ఇబ్బంది పెట్టకూడదు సంస్థని. ఓకే. ఓకే బాబా. ఒకటి ఇందులోని ఇప్పుడు ఏదైతే లైఫ్ మెంబర్ అన్నా వాళ్ళని ప్యాటర్న్ మెంబర్ లో కూడా తీసుకోవడానికి అవకాశం ఉందా ఫ్యూచర్ లో ఎప్పుడైనా? అంటే లైఫ్ మెంబర్ ప్యాటర్న్ మెంబర్ అనే వాళ్ళు మన గ్రూప్ లో మనం మాట్లాడుకుంటే వాళ్ళ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆర్ అడ్వైజరీ కమిటీ అనుకోవచ్చు. అంతే. అదే ఇప్పుడు లైఫ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళని మన కమిటీలోకి యాడ్ చేసే అవకాశాలు ఫ్యూచర్ లో ఉంటాయా? అంటే ఎవరైనా కొత్తగా యాడ్ చేసుకుంటానా? అవును. ఇప్పుడు సపోజ్ ఎవరైనా మన గ్రూప్ లో జాయిన్ అయ్యారు మన అసోసియేషన్ లో, వాళ్ళని కూడా మనం తీసుకునే అవకాశం ఉందా అంటున్నాను. అదే కమిటీలోకి. లైఫ్ మెంబర్షిప్ అంటే 100 రూపాయలు కట్టుకుంటాం బావా. అవును. ప్యాటర్న్ కూడా 100 రూపాయలు కట్టుకుంటాం బావా. అవును. అంటే అది మనం డిసైడ్ చేసి కమిటీలోకి తీసుకుంటామా లేకపోతే మామూలుగా దానికి వేరేగా ఇంకే ప్రాసెస్? వాళ్ళు చేసే సర్వీస్ బట్టి ఉంటది. ఓకే 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 డన్ డన్. ఇంపార్టెన్స్ అనేది ఇస్తాం. అవును. ఓకే ఓకే అర్థమైంది. వాళ్ళు రెగ్యులర్ గా పార్టిసిపేషన్ అనేది కూడా చేస్తారు. లైఫ్ మెంబర్షిప్ ఇస్తాం. అవునవును అర్థమైంది. కమిటీలోకి రావాలంటే చేసిన సర్వీస్ బట్టి ఉంటది. కమిటీలో రావాలంటే కొంతమంది అవునవును అదే సర్వీస్ బట్టి ఉంటది, ఎలక్షన్ బట్టి ఉంటది. ఓకే ఓకే. మాక్సిమం ఎలక్షన్ అంటే మన దగ్గర ఉండకపోవచ్చు, ఏకగ్రీవంగా ఎప్పుడు ఎన్నుకోవడానికి మనం ట్రై చేయాలి. ఎలక్షన్ అంటే మళ్ళీ గ్రూపులు అవుతాయి, డివైడ్ అవుతుంది, అంతా అవుతుంది. అందరూ మాట్లాడుతున్న ఎప్పుడు కూడా మనం ఏకగ్రీవంగా మొగ్గు చూపుతాం. అది ఓకే ఓకే సరే. సో ఆర్టికల్ నెంబర్ 7 ఓవర్ అని నేను అనుకుంటున్నా. ఓకే ఓకే. కమింగ్ టు ఆర్టికల్ నెంబర్ 8. అదేంటి అడ్మిషన్ ఉంది, రీఅడ్మిషన్ కూడా అంతే. ఎవరైనా హూ హాజ్ రిజైన్డ్ ఆర్ బీన్ రిమూవ్డ్ ఫ్రమ్ ద మెంబర్షిప్ మే ఇట్ ఎనీ టైమ్ రీఅడ్మిటెడ్ అట్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆర్ ఫ్రెష్ అప్లికేషన్ బిలాంగ్ మేడ్ దేర్ పేమెంట్ ఆఫ్ ఏరియా ఎనీ సచ్. అంటే ఏం లేదు, ఎవరినైనా కొంత కమిటీకి కానీ ఆర్గనైజేషన్ కానీ తలనొప్పులుగా మారి వాళ్ళు మనం రిమూవ్ చేసిన, లేదంటే వాళ్ళంతా వాళ్ళు రెసిగ్నేషన్ ఇచ్చిన, వాళ్ళు మళ్ళీ రీఅడ్మిన్ అవ్వాలనుకుంటుంటే, వాళ్ళంతా వాళ్ళు మళ్ళీ జాయిన్ అవ్వాలనుకుంటే దాని మీద సర్వాధికారం ఎగ్జిక్యూటివ్ కమిటీకే ఉంటుంది. వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఆ మధ్యలో మానేసిన పీరియడ్ కి వాళ్ళు ఎరియర్స్ గా వాళ్ళు ఎంతో కొంత అమౌంట్ కలెక్ట్ చేయడం ఉంటది. లేదంటే అప్పటి నుంచి ఎంత అమౌంట్ కలెక్ట్ చేయాలో ఆ సర్వాధికారం అంతా కూడా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ దే సర్వాధికారం. ఓకే, అర్థమైంది కదా అనుకుంటా నేను.
అంటే ఆల్రెడీ మానేసిన వాళ్ళని మళ్ళీ కొత్తగా చేర్చుకోవడం అంతే. బాబా ఎవరికైనా అర్థం అవ్వకపోతే వెంట మీరు క్లారిఫై చేసుకోండి. ఓకే, అందుకే అడిగేస్తాను ఎప్పటికప్పుడు. అంతే అంతే. 9వ పాయింట్ రిజిగ్నేషన్. అది కూడా మాక్సిమం ఒకటి అనుకుంటా. ఎనీ మెంబర్ మే రిజైన్ membership by a notice in writing addressed to the chairman of the organization, provided however that is resigning member shall be liable to pay subscription due to the year in which the notice resignation is received together with any subscription penny. అంటే ఎవరైనా రిజిగ్నేషన్ చేయాలనుకుంటే ఆ సంవత్సరం సంబంధించిన మొత్తం ఎరియర్స్ అంతా కట్టేయాలి. పైగా ఏదైనా ఒక మంచి ఒక రీజన్ ఇచ్చి రిజిగ్నేషన్ చేయొచ్చు. ఓకే, సో ఆర్టికల్ నెంబర్ 9 కూడా 8 and 9. ఓకే ఓకే. నెంబర్ 10 రిమూవల్ ఆఫ్ మెంబర్ అంటే ఎనీ మెంబర్ హూ ఈజ్ శివబాబా. ఇప్పుడు చిన్న డౌట్ నాకు. ఏం లేదు, ఇప్పుడు రిజైన్ ఇచ్చినాడు, మళ్ళీ రిజైన్ ఇవ్వకుండా ఇది మా వాడే కొంచెం బాగా మంచివాడు, వెల్ సెటిల్డ్, వాడిని కూడా జాయిన్ చేయండి, నేను హామీ ఇస్తున్నాను, మీరు బాగా చేస్తాడు సర్వీస్ కానీ మనీ ఇష్టంలో కానీ హెల్ప్ చేస్తాడు అంటే అలాతో జాయిన్ చేసుకోవచ్చా మనం? ఎవరైనా జాయిన్ అవ్వచ్చా? అవుటర్స్ వద్దు, మళ్ళీ మన వాళ్ళు మాత్రమే. మన వాళ్ళే. ఓకే, వాళ్ళ తరపున నువ్వేమైనా వాళ్ళకి అంటే ఒకటి మన వాళ్ళు అంటే వాళ్ళు ఏమి డొనేషన్ ఇస్తే వాళ్ళ నుంచి మనం కలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఏం లేదు, ఛాన్స్ వచ్చింది, టైం వచ్చింది కాబట్టి చెప్తాను. ఇప్పుడు మా కొలీగ్స్ ఒక 200-300 మంది ఉన్నారు మా బ్యాచ్ వాళ్ళు. ఓకే, మా 2011 బ్యాచ్ వాళ్ళు ఒక 200 మంది ఉన్నారు. వాళ్ళు వేరే వేరే స్టేషన్ లో పనిచేస్తున్నారు. నేను చెప్తే వాళ్ళు ఓకే చేస్తారు. ఆ ఫండ్ నేనంతా కలెక్ట్ చేసి ఒకేసారి బల్క్ అమౌంట్ ఇవ్వాలా, లేకపోతే బల్క్ అమౌంట్ ఇండివిజువల్ బల్క్ అమౌంట్? ఓకే ఓకే. ఇండివిజువల్ ఇస్తానన్నా తీసుకోవచ్చు. వాళ్ళందరికీ ఎవరెవరు ఎంత ఇస్తారో వాళ్ళకి మనం రిసిప్ట్స్ ఇస్తాం. ఓకే ఓకే. అంటే బిల్ అంటే పెట్టుకుంటాం మనం, ఎవరైనా బయట ఇస్తే. ఏదైనా లేదంటే వాళ్ళకి మనం ఏ విధంగా తగిన గుర్తింపు ఇవ్వచ్చు. ఎప్పుడైనా ఏదైనా మీటింగ్ లో అలాంటి వాళ్ళని పిలిచి మనం స్పెషల్ గా అప్రిషియేట్ చేయొచ్చు. మనం ఎక్కడైనా మీటింగ్ పెట్టుకుంటే అలాంటి వాళ్ళు నువ్వు సన్మానం చేద్దాం, వాళ్ళని అప్రిషియేట్ చేయొచ్చు. ఆ విధంగా మనం తప్పకుండా వాళ్ళకి మంచి గుర్తింపు ఇవ్వచ్చు అలాంటి వాళ్ళకి. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 10 మెంబర్. అది మీరు ఒకసారి చదివితే ఈజీగా అర్థమైపోద్ది. ఎవరైనా సబ్స్క్రిప్షన్ రిమూవ్ చేయాలనుకుంటే జనరల్ సెక్రటరీకి కానీ లేకపోతే చైర్మన్ కానీ నోట్ అడ్రస్సింగ్ చేసి రిమూవ్ చేయొచ్చు. అన్సౌండ్ మైండ్ అంటే 2వ పాయింట్ చూడండి. ఎనీ మెంబర్ హూ ఈజ్ ఆఫ్ అన్సౌండ్ మైండ్ అండ్ ఇన్ ద వ్యూ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ కండక్ట్స్ హర్ హిమ్సెల్ఫ్ ద వే విచ్ ప్రీజుడిషియల్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఆర్గనైజేషన్ విల్ బి రిమూవ్డ్. అంటే ఏం లేదు బాబా, ఇదంతా టెక్నికల్ వర్డ్స్ లో ఉంది. ఎవరైనా కానీ ఆర్గనైజేషన్ కి అంటే లైబుల్ గా లేకపోయినా లేకపోతే ఫెయిత్ఫుల్ గా లేకపోయినా అలాంటి వాళ్ళని వీ కెన్ డెఫినెట్లీ రిమూవ్. లేదంటే ఆ ఇయర్ ఎవరైనా కానీ సబ్స్క్రిప్షన్ అనేది మన చేతికి అందకపోయినా కానీ వాళ్ళు ప్రియర్ నోటీస్ ఇచ్చి మీరు పే చేయటం లేదు కదా, మీరు చూడండి అని మనం కట్టుకుంటున్న దాని నుంచి రిమూవ్ చేయొచ్చు. కానీ వాళ్ళ సబ్స్క్రిప్షన్ అనేది రిమూవ్ చేయలేం. అంటే సపోజ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది మనం అనుకుంటున్నాం కదా, ఆ ఇన్సూరెన్స్ స్కీమ్ నుంచి ఆ ఇయర్ మనం రిమూవ్ చేయొచ్చు. మంత్లీ మనం ఎంతో కొంత ఇప్పుడు సంవత్సరం అమౌంట్ కలెక్ట్ చేస్తున్నాం. సంవత్సరం అమౌంట్ లో నెక్స్ట్ ఇయర్ వాడు ఇవ్వలేకపోయాడు. ఓకే, ఆ ఇవ్వలేని పక్షంలోని May 31 లోపు వాడికి ఒక లెటర్ ఇస్తాం, వాడి ప్రేయర్ నోటీస్ ఇస్తాం, లేకపోతే ఆఫీస్లో నోటీస్ అంటిస్తాం. పలానా వాళ్ళు ఈ ఇయర్ ఈ అమౌంట్ కట్టలేదు కాబట్టి వాళ్ళని ఈ గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ నుంచి రిమూవ్ చేస్తున్నాం. బట్ అడ్మిషన్లు మాత్రం అలాగే ఉంటాయి. అది రిమూవల్ ఆఫ్ మెంబర్. దీన్ని ఎవరైనా మాట్లాడతారా? రిమూవల్ ఆఫ్ మెంబర్ అంటే ఇప్పుడు ఎవరో అయినా సరే అక్కడ క్లియర్ గా ఏముందంటే
మన విజన్ కి మనం ఏం చేస్తున్నామో దానికి అగైనెస్ట్ గా కానీ ఉంటే, అంటే మన మోటివ్ కి అగైనెస్ట్ గా ఉంటే అలాంటి వాళ్ళు మనకు అవసరం లేదు, వాళ్ళని ఎగ్జిక్యూటివ్ మెంబర్ నుంచి తీసేవచ్చు. లేదంటే అయితే మన మెంబర్షిప్ డైరెక్ట్ నుంచి డైరెక్ట్ గా తీసేవచ్చు. సో డైరెక్ట్ గా తీసేక ముందు మనం చైర్మన్ కి వీళ్ళందరూ వైస్ ప్రెసిడెంట్ కి మనము ఒక లెటర్ ఫామ్ లో అంటే రిటర్న్ ఫామ్ లో పెట్టుకొని దాని మీద ఒక స్టాంప్ వేసి మనము ఇది చేసేస్తున్నాం అని చెప్పి చేస్తే ఇట్ ఇస్ అఫీషియల్ రిమూవ్. వాళ్ళకి ప్రేయర్ నోటీస్ ఇచ్చి రిమూవ్ చేయొచ్చు అంతే. డిసిప్లినరీ యాక్షన్ రా. కరెక్ట్. సో ఐ థింక్ ఆర్టికల్ 10 is very clear and nice. సునీల్ అరే నార్మల్ టచ్ అయ్యింది. ఓకే, ఆర్టికల్ 10 is over I think. ఓకే ఓకే ఓకే. ఆర్టికల్ 11 ఇది మెయిన్ సబ్జెక్ట్, మేనేజ్మెంట్, ఎగ్జిక్యూటివ్ కమిటీ మేనేజ్మెంట్. The affairs of organization shall be controlled and managed by executive committee consists of chairman, vice chairman, executive director వద్దులే అవసరం లేదు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పక్కన పెట్టండి, జనరల్ సెక్రటరీ, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్. ఇక్కడ ఆర్గనైజర్, డైరెక్టర్, మళ్ళీ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ అని ఇచ్చారు. ఇవి పెట్టుకుంటే మళ్ళీ చాలా పెద్ద తలనొప్పి అవుతాయి. నేను ప్రపోజ్ చేస్తుంది అంటే ప్రపోజ్ చేస్తుంది ఏంటంటే చైర్మన్, వైస్ చైర్మన్, సెక్రటరీ, అసిస్టెంట్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ఏదో ఒక 7 members ఎగ్జిక్యూటివ్ కమిటీస్. నార్మల్ నెంబర్ అందరూ వినిపించట్లేదు నాకు సార్. అందరూ పూర్తిగా అక్కడ డిస్టర్బెన్స్ వస్తుంది. పూర్తిగా మ్యూట్ చేసి పెడతాను, పూర్తిగా మ్యూట్ చేస్తాను చూడండి చేసి అప్పుడు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో మేనేజ్మెంట్ ఎలా ఉంటుందంటే, నేను చూస్తున్న ట్రేడ్ యూనియన్స్ కావచ్చు లేకపోతే అసోసియేషన్ కావచ్చు, జనరల్ గా చైర్మన్ ఉంటారు, చైర్మన్ తో పాటు వైస్ చైర్మన్ ఉంటారు, తర్వాత సెక్రటరీ ఉంటాడు, సెక్రటరీతో పాటు అసిస్టెంట్ సెక్రటరీ లేకపోతే జాయింట్ సెక్రటరీ ఏదో ఒక పేరుతో ఉంటాడు, వీళ్ళతో పాటు ఒక ట్రెజరర్ ఉంటాడు. సో వీళ్ళ ఐదుగురిని ఏంటంటే ఒక లెవెల్ అన్నమాట, వీళ్ళ ఆఫీస్ బేరర్స్ అంటాం. అంటే మంత్రులు, ఇప్పుడు శాసనసభ తీసుకుంటే 100లో వీళ్ళు క్యాబినెట్ మినిస్టర్స్ టైప్ లో ఈ 5 ఉంటారు. మిగతా ఎమ్మెల్యేస్ లాగా ఒక 7 members ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అంటారు. అట్లా మేమైతే బీసీ అంటాం, బాడీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్. ఎగ్జిక్యూటివ్ కమిటీస్ వేరు, ఆర్గనైజింగ్ ఆఫీస్ బేరర్స్ వేరు. ఆఫీస్ బేరర్స్ లో 5 ఉంటారు, చైర్మన్, వైస్ చైర్మన్, సెక్రటరీ, అసిస్టెంట్ సెక్రటరీ, ట్రెజరర్. అదో చైర్మన్, వైస్ చైర్మన్ కన్నా ప్రెసిడెంట్, సెక్రటరీ అని పెడితే సరిపోతుందిగా. ఏదైనా ఒకటే బాబా, ప్రెసిడెంట్ అన్నా ఒకటే, చైర్మన్ అన్నా ఒకటే. మనం ఇప్పుడు ఏ వర్డ్ అయినా మనం వాడుకోవచ్చు. ఒకటికి ఇంకొకటి తోడంటే బాగుంటదని. చైర్మన్ ఉన్నాడు, వాడికి వైస్ చైర్మన్ ఉంటే సపోజ్ ఎన్ని పాయింట్ ఆఫ్ టైమ్ చైర్మన్ అందుబాటులో లేకపోతే ఆ బాధ్యతల్ని వైస్ చైర్మన్ నిర్వర్తిస్తారు. అట్లాగే సెక్రటరీ ఎనీ టైం వాడు అవుట్ ఆఫ్ ఏరియా వెళ్ళొచ్చు, అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళొచ్చు ఎప్పుడైనా. ఆ టైంలో జాయింట్ సెక్రటరీ బాధ్యత. ట్రెజరర్ మాత్రం ఒకటే ఉంటాడు, ఎందుకంటే మానిటరీ విషయాల్లో మాత్రం ఒక్కడిదే ఉండాలి. ఇందులో ఇద్దరు ఉండకూడదు, తలదొరచకూడదు. ట్రెజరర్ విషయంలో ఎప్పుడు నేను చూస్తున్న అన్ని ఆర్గనైజేషన్ లో ఒకటే ఉంటాడు. వీళ్ళు కాకుండా 7 కమిటీ మెంబర్స్ ఉంటారు, కమిటీ మెంబర్స్. సో మనం ఏంటంటే 10 కమిటీ మెంబర్స్ పెట్టుకున్నాం. 5 బాడీ ఉంటారు, అఫీషియల్ అదే ఆఫీస్ బేరర్స్ ఉంటారు, 10 members కమిటీ మెంబర్స్ ఉంటారు. సో టోటల్ 15 మంది. మీరే ఉంటారు. ఓకేనా బా? వీళ్ళందరికీ ఐడి కార్డ్స్ ఏమైనా ఉంటాయా లేకపోతే ఏంటి? మెంబర్షిప్ కార్డ్స్ ఉంటాయి. మెంబర్షిప్ కార్డ్ పెట్టుకుని ఒకటి మెంబర్షిప్ కార్డ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే మనం ఎవ్రీ 2 years కి మనం ఎలక్షన్ పెట్టుకుంటాం కదా, ఎలక్షన్ పెట్టుకున్న తర్వాత ఎవరో మార్పులు చేర్పులు ఉంటాయి. మార్పులు చేర్పులు లెటర్ హెడ్ అనేది మనం తయారు చేసుకుంటాం. లెటర్ హెడ్ లో చైర్మన్ వాడి పేరు,
జాయింట్ చైర్మన్ వాడి పేరు, సెక్రటరీ వాడి పేరు, అసిస్టెంట్ సెక్రటరీ వాడి పేరు, ట్రెజరర్ వాడి పేరు, మిగతా ఎగ్జిక్యూటివ్ ఉంటాయి ఒక పక్క. ఆ లెటర్ లో నేమ్ ఎంటర్ కానీ వేరే స్పెసిఫిక్ ఐడి కార్డ్స్ లాంటివి ఏమి ఉండదు అంతే కదా? అవసరం లేదు. ఓకే ఓకే సరే సరే. మనం రిప్రజెంట్ చేసేది ఇదే కదా, లెటర్ హెడ్ మీద ఓకే ఓకే. మనం ఏం పెట్టుకొని తిరుగుతుంది నాకు తెలుసు. అవసరం ఉంచుకున్నా ఏం ప్రాబ్లం లేదు బాబా, ఐడి కార్డు ఉంచుకున్నా ఏం ప్రాబ్లం లేదు. మీకు మెంబర్షిప్ కార్డు కావాలంటే ఒక కార్డు లాగా ఉంటుంది, అది ప్రాబ్లం లేదు. ఏముంది అందరికీ ఇచ్చుకుంటాం, ఏముంది అందరికి ఇచ్చుకుంటాం, అయితే 2 years కి ఒకసారి ఇచ్చుకుంటాం. సరే సరే ఇచ్చుకుందాం, మంచి ఐడియా. మెంబర్షిప్ అది ఇచ్చుకుందాం, నో ప్రాబ్లం. సో అది అంటే ఇస్తే బెటర్ కదా, అంతే ఇంకేం లేదు. ఇచ్చుకుందాం, నో ప్రాబ్లం, ఇచ్చుకుందాం. సో ఆర్టికల్ 11 5 ఆఫీస్ బేరర్స్ 10 ఎగ్జిక్యూటివ్. అంతే అంతే. విద్యాగడికి ఏంటైందిరా? పోన్లాడు చేస్తున్నాడు. ఓకే అండి, పక్కన పెడదాం. నెక్స్ట్ అందులోనే చూడండి, దే షాల్ బి ఎలక్టెడ్ బై ద గవర్నమెంట్ బాడీ వన్స్ ఇన్ ఎవ్రీ 6 years. వీళ్ళు 6 years పెట్టుకున్నారు, మనం 2 years పెట్టుకుందాం. ఓకే, వీళ్ళు 9 members పెట్టుకున్నారు, మనం 15 members పెట్టుకుంటాం. ఇది ఓకే. మెంబర్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ షాల్ హోల్డ్ ఆఫీస్ ఆర్డినరీలీ 6 years, మనం 2 years. ఓకే, వీళ్ళు ఎలక్టెడ్ కూడా వీళ్ళు అంటే టైం ఎలా పెట్టుకున్నారు, ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం పెట్టుకున్నారు. మనం కూడా జనరల్ బాడీ ఎప్పుడు కూడా మార్చ్ లో పెట్టుకొని వాళ్ళ కమెన్స్ డే మాత్రం April 1 నుంచి కమెన్స్ అయ్యేటట్టు మనం పెట్టుకోవచ్చు. తర్వాత the office bearers can be elected from the eligible members who have right to vote their tenure for 6 years. అంటే ఇక్కడ 3 ఆఫీస్ బేరర్స్ అంటే మనం 5 ఆఫీస్ బేరర్స్ అనుకున్నాం కదా. ఐ మీన్ చైర్మన్, వైస్ చైర్మన్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ అండ్ ట్రెజరర్. ఇప్పుడు ఈ 15 మందిలో వీళ్ళు డిస్కస్ చేసుకొని వీళ్ళే ఈ 5గురిని ఎంచుకుంటారు. మీకు అర్థమైందా? ఎమ్మెల్యేలు 170 మంది ఎమ్మెల్యేలు సెలెక్ట్ అయితే ఈ 170 మంది ఎమ్మెల్యేలు మినిస్టర్ సెలెక్ట్ చేసినట్టు. సో మన దాంట్లో సభ్యులు 100 మంది ఉండొచ్చు, 200 మంది ఉండొచ్చు. వీళ్ళలో 15 మందిని మాత్రం మనం సెలెక్ట్ చేసుకుంటాం ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ గా. ఎగ్జిక్యూటివ్ 15 మెంబర్షిప్ తీసుకునే వాళ్ళకి సంబంధం ఉంటది దీంట్లో, ఉంటది. సెలెక్ట్ చేయాలి. మనం ఎలా ఎంచుకుంటున్నామో వాళ్ళ ఎదురుగా మనం ఎంచుకుంటాం 15 మందిని. ఈ 15 మందిలో మాత్రమే మళ్ళీ ఇంకా 5గురిని డెసిగ్నేషన్ పదవులు ఇచ్చుకుంటాం. అంటే ఈ పదవి ఇవ్వడానికి ఈ 15 మందిలో వాళ్ళందరూ కూడా వీళ్ళు ఎలిజిబుల్ అని ఓకేనా? సో మిగతా పాయింట్స్ నెక్స్ట్ వీక్ డిస్కస్ చేద్దాం. అదే నేను అదే అన్నా, 12th పాయింట్ వరకు డిస్కస్ చేసి ఆపేసి నెక్స్ట్ నుండి 12th నుంచి ఏమున్నాయంటే కమిటీ పవర్స్ ఉన్నాయి, పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఉన్నాయి 12 నుంచి 15 వరకు. అయితే ఇది ఇక్కడ ఓకే అనిపిస్తుంది. 11th పాయింట్ వరకు మీ అందరికి క్లారిటీ ఓకే కదా? గురించి 12th నుంచి కూడా మీరు ఒకసారి చదివితే మనం అట్ ద టైమ్ ఆఫ్ మీటింగ్ లో నేను అన్ని చదవాల్సిన అవసరం లేకుండా ఏ పాయింట్ మీకు ఎవరికైనా అడ్వైజ్ ఇవ్వాలంటే మీరు అడ్వైజ్ అంటే వెంటనే ఇచ్చేస్తారు. అంటే ఇప్పుడు కాదు బా, నెక్స్ట్ మంత్ నెక్స్ట్ వీక్ కంప్లీట్ చేద్దాం మనం. ఆర్టికల్ 12 నుంచి నెక్స్ట్ వీక్ కంప్లీట్ చేద్దాం. ఓకేనా? ఆ 12th పాయింట్ కంప్లీట్ చేసేస్తా, లేకపోతే 12th కంప్లీట్ చేసారా? 12th నుంచి అన్ని స్టార్ట్ అవుతాయిరా పవర్స్. ఓకే ఓకే ఓకే. 12th నుంచి వేరే చాప్టర్, ఓకే ఓకే వేరే టాపిక్. ఓకేనా? సో ఓకే మాక్సిమం నెక్స్ట్ వీక్ కొంచెం ఎర్లీగా ప్లాన్ చేద్దాం. ఎర్లీగా అంటే నాకు 7 వరకు మీటింగ్ ఉంటదిరా, మీటింగ్ ఉంటది. 1 వీక్ లో మనం చూడండి బాబా, అందరికి ఏ టైం 7 అంటే అందరికి ఏ టైం అనుకుంటా 7:30 స్టార్ట్ చేద్దాం. ఏముంది 7:30 పడాలి కదా. మార్నింగ్ అవదా? మార్నింగ్ నాకు తెలిసి అవ్వదులే, అవ్వదు సండే కదా. మార్నింగ్ ఎవరికి అవ్వదు, ఎందుకంటే అలా కదరా, అలా కాదు బాబా, నేను ఇంట్లో ఉంటాను కాబట్టి నాకు పర్సనల్ గా అవ్వదు. అందుకనే మార్కెట్లకు వెళ్తారు అట్లా. ఈవినింగ్ అయితే అందరు ఇంట్లో ఉంటారు, అది భోజనం ముందు టైం అయితే అందరూ ఉంటారు అనేసి 7:30.
ఇప్పుడు మీకు సెపరేట్ గా రూమ్స్ ఉంటారా? నేను ఇంట్లో ఉన్నాను కాబట్టి డిస్టర్బెన్స్ ఉంటుంది కదా. మార్నింగ్ కనుక పోయి మేడ మీద కనుక వచ్చినా ప్రాబ్లం ఉండదు నాకు. అది అలాగంటావా? లైటింగ్ అయితే ప్రాబ్లం. అది ఓకే ఆలోచించండి. మిగతా అందరూ ఎలాగంటే అలాగా. మిగతా వాళ్ళందరికీ ప్రాబ్లం అవుతుంది. చూద్దాం. ఓకే ఓకే సరే సరే. మధుబావ ఒక్కరోజే కదా, ఏదో కొంచెం అడ్జస్ట్ అవ్వబా. ఓకే ఓకే సరే సరే అలాగే. లేదు నీకు అంతగా ఇది ఉంటే నువ్వు సునీల్ గారి దగ్గరికి వెళ్ళిపో ఆ టైప్ లో. బాగుంది ఏదో. ఇద్దరు పక్క పక్కన మాట్లాడుకోవచ్చు. ఆ టైం అంతే అంతే కరెక్ట్. సరే సరే ఓకేనా? అలాగే అలాగే. ఓకే బా, గుడ్ నైట్ అందరికి. బాగా కొంచెం గట్టిగా మాట్లాడరా, గుడ్ వినిపించట్లేదు. నైట్ బాబా, గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్. ఓకే ఓకే బాయ్ రా. బాబా నేను బాబు నేను ఇది పోస్ట్ చేస్తాను, ఒకసారి చూడండి, మళ్ళీ యూట్యూబ్ లో పోస్ట్ చేస్తాను. ఓకే ఓకే సరే సరే బాయ్ బాయ్ బాయ్. యూట్యూబ్ లో పోస్ట్ చేస్తా, ఏం ప్రాబ్లం లేదు కదా. మనం అంటే బయట వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు కదా, మన డిస్కషన్ చూసి అదే పెద్ద ఏం ప్రాబ్లం లేదు. అదేం పెద్ద ప్రాబ్లం పడేదే కదా. మనకు కూడా ఒక రికార్డెడ్ ఎవిడెన్స్. ఇది క్యాబినెట్ సమావేశం మరి ప్రజలకు లీక్ అయిపోతాయి. దీన్ని మనం నేను వేరే గ్రూప్ లో కూడా పోస్ట్ చేస్తాం, మన అన్ని గ్రూప్ లో కూడా పోస్ట్ చేస్తాం. అరే వాడు దేవసేన కదరా, దొంగసేన. సరే అయితే బావా, ఓకే అయితే బాయ్ 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 బాయ్. గుడ్ నైట్ బావా. బావా నెక్స్ట్ 7th జూన్ 7:30కి ప్లాన్ చేద్దాం. ఓకే ఓకే డన్. ఓకే బాయ్ 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 గుడ్ నైట్.